చెప్పాక గుర్తొస్తుంది నాకు అది. శేఖర్ ఇంకా లైవ్కి వెళ్తున్నాం, ఒక్క నిమిషం. యా క్యారీ ఆన్. బుక్ రీడర్స్ క్లబ్ తరపున ఈరోజు అన్ ఈవినింగ్ విత్ ద రైటర్ ఎడిషన్ 7కి స్వాగతం వీక్షకులందరికీ. ఈరోజు మనతో శ్రీసుధ మోదుగు గారు ఉన్నారు. నమస్కారం శ్రీసుధ గారు. నమస్తే అండి. అమోహం రెక్కల పిల్ల రైటర్ శ్రీసుధ గారు. చంద్రశేఖర్ ఫ్రమ్ కర్నూల్ తను మోడరేట్ చేస్తారు. చంద్ర, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ద షో. గుడ్ ఈవినింగ్ శ్రీ, థ్యాంక్ యూ. పిన్నమనేని మృత్యుంజయరావు గారు ప్యానలిస్ట్ గా ఉన్నారు. మృత్యుంజయరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. బుక్ రీడర్స్ క్లబ్ సభ్యులందరికీ వీక్షకులందరికీ కూడా మరొకసారి స్వాగతం. మీకు తెలుసు ఇప్పటి వరకు మనము 6 సెషన్స్ అయినాయి, ఇవాళ 7వ సెషన్. ఇందులో శ్రీసుధ గారు అంటే నేను చాలా బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను, తర్వాత శేఖర్ మోడరేట్ చేస్తున్నప్పుడు శేఖర్ విల్ టాక్ మోర్ అబౌట్ ది రైటర్ అండ్ హర్ వర్క్స్ అండ్ ఆల్సో మృత్యుంజయరావు గారు కూడా మాట్లాడతారు. వీఆర్ లైవ్ నౌ శేఖర్. సో బేసికలీ శ్రీసుధ గారు హెల్త్ కేర్ ఫీల్డ్లో పనిచేస్తారు. రెంటచింతల ఆవిడ స్వస్థలం గుంటూరు జిల్లా, కింగ్స్టన్ జమైకాలో ఉంటున్నారు. అమోహం రెక్కల పిల్ల విహారీ శ్రీసుధ గారి రచనలు. చంద్ర లివ్స్ ఇన్ కర్నూల్. హీ లివ్స్ ఇన్, బిసైడ్స్ లివింగ్ ఇన్ కర్నూల్, హీ లివ్స్ ఇన్ ద ప్రజెంట్. కొంచెం చదవడం ఇంకొంచెం చదవడం నా ఇష్టాలని చెప్తాడు చంద్ర. వర్తమాన సంతోషాన్ని దుఃఖాన్ని అనుభవించడం, మనసుకు నచ్చిన మిత్రులతో సంభాషించడం. పోతన, టాల్స్టాయ్, చండీదాస్, భూపేన్, సుబ్బలక్ష్మి, మంగళంపల్లి, జేసుదాసు, షెల్లీ, కీట్స్, కోడ్వెల్ అండ్ శ్రీసుధ మోదుగు నా అభిమాన రచయితలు అంటాడు చంద్ర. కథా సమయం అని 1990లో వీళ్ళు మొదలు పెట్టారు. ఆ సాహిత్య వేదిక ద్వారా చాలా సాహిత్యపరంగా విస్తృతమైన కృషి కూడా చేసింది చంద్ర దాంట్లో. అండ్ పిన్నమనేని మృత్యుంజయరావు గారు, ఆయన కూడా గుంటూరు జిల్లా, తక్కెళ్లపాడు గ్రామం అయింది. కొలకూర్లూరులో ఉన్నత విద్య, అక్కడ నుంచి లైబ్రరీ, పుస్తకపట్నం. తర్వాత ధన్ గారు ఆయనకి చాలా క్లాసిక్స్ చదివించారు అని చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ సర్వీస్లో 1984లోకి వచ్చారు. తర్వాత 2019లో విఆర్ఎస్ తీసుకున్నారు సార్ మీరు? అవునండి. 2019లో 6-7 కథలు, 6 నాటికలు, 3 అనువాదాలు. ఆయన రాయడం కంటే ఎక్కువ చదవడం చేస్తాము అని అన్నారు ఆయన. సో బేసిక్గా దట్ ఈస్ క్విక్ అండ్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ ద లేడీ అండ్ జెంటిల్మెన్ వీ హ్యావ్ దిస్ ఈవినింగ్. ఓవర్ టు యూ శేఖర్, యూ కంటిన్యూ ద షో. అయితే వీక్షకులందరికీ కూడా విజ్ఞప్తి, ఈ కార్యక్రమం ఫేస్బుక్లో లైవ్ కూడా అవుతుంది. బుక్ రీడర్స్ క్లబ్ పేజ్లో చూడొచ్చు, మీరు దాన్ని షేర్ కూడా చేయొచ్చు, సో దట్ మీ మిత్రులందరూ కూడా చూడగలుగుతారు. ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు అమోహం గురించి కానీ, రెక్కల పిల్ల గురించి కానీ, విహారీ గురించి కానీ, లేకపోతే శ్రీసుధ గారికి మీరేమైనా సలహాలు, సూచనలు, ప్రశ్నలు, విమర్శ ఏం పెట్టాలనుకున్నా కూడా మీరు ఫేస్బుక్లో కామెంట్స్ రూపంలో పెడితే ఇది ఒక గంట పాటు శ్రీసుధ గారు, చంద్ర అండ్ మృత్యుంజయరావు గారు మాట్లాడుకుంటారు 10 వరకు. 10 o'clock మనకి వీక్షకుల నుంచి వచ్చిన ప్రశ్నలతో నేను మళ్ళీ వస్తాను శ్రీసుధ గారు. ఓకే శేఖర్, మృత్యుంజయరావు గారు, సీ యూ సూన్. మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ శేఖర్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ. బుక్ రీడర్స్ క్లబ్ వీక్షకులందరికీ మరొక్కసారి స్వాగతం.
ఇవాళ బ్లూ మూన్ డే. ఇందాక మృత్యుంజయరావు గారు మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. ఏంటి బ్లూ మూన్ డే అంటే? చాలా వస్తున్నాయి బ్లూ మూన్ డే గురించి సంబంధించి. సరే, అసలు ఇవాళ నాకు తెలియకుండానే ఒక యాదృచ్ఛికమైన అద్భుతాన్ని చూస్తూ ఉన్నాను. వెన్నెల లాంటి ఒక కవిత్వాన్ని. ఈ కవిత్వంలో సంతోషం, దుఃఖం, వెలితి, తపన, ఎరుక, ఇన్ని గుదిగుచ్చి ఒక మాలగా చేశారు శ్రీసుధ గారు. ఈ కవిత్వాన్ని చూడడానికి నేనేమీ ప్రయత్నం చేయలేదు. ఇది చాలా యాదృచ్ఛికంగా జరిగింది. బుక్ రీడర్స్ క్లబ్ నవలా స్రవంతి శీర్షికలో శ్రీసుధ గారు సేపియన్స్ పరిచయం చేస్తున్నప్పుడు కవి గారిని మొదటిసారి చూశాను. ఆ పరిచయం చూసినప్పుడు కవి గారి విశ్లేషణలో, ఆ చెప్పే మాట తీరులో ఏదో ఒక విలక్షణత ఉంది అనిపించింది. అందువల్ల ఆ కవి గారి ముఖ పుస్తక గోడపైకి వెళ్ళి ఇంకొంచెం చూడాలనుకున్నాను. నాకు రెక్కల పిల్ల అనే ఒక పుస్తకం సమీక్ష కనపడింది అందులో. ఇదేంటో చూడాలి అనుకుని నాకు ఒక కాపీ కావాలి అని ఒక మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్కి జవాబు, మీ అడ్రస్ పంపండి, పుస్తకం పంపిస్తాను అని అన్నారు. నేను నా అడ్రస్ ఇచ్చాను. తర్వాత కొన్ని రోజులకి రెక్కల పిల్లతో పాటు ఇంకొన్ని పుస్తకాలు వచ్చాయి. అందులో అమోహం కూడా ఒకటి. అమోహం ఏంటి నాకు అంతకుముందు తెలియదు. అమోహం అనగానే ఆ పేరులోనే కొంత వింత ఉంది అనిపించి ఓపెన్ చేశాను. ఇదంతా ఏమిటని అనుకోకండి అంటూ మొదలు చేస్తారు ఆవిడ. మన చెయ్యి పట్టుకుని బాల్యం నుంచి శిశిరం వరకు ఒక ప్రయాణం ఇది. ఈ ప్రయాణంలో మనకు ఎదురయ్యే అద్భుత అనుభవాలు, భూమి మీద పడిన శిశువు మొట్టమొదటిసారి తెలుసుకునే జ్ఞానం నేను, తర్వాత నువ్వు. ఈ రెండూ తెలిసాక ఇక ఊరుకుండరు. నీకు నాకు మధ్యన ఒక తేడా ఉంది, ఒక ఎడం ఉంది. ఆ ఎడంకు సంబంధించిన ఒక తపన ఉంది. ఈ తపన ఏంటి? ఈ తపన ఎక్కడికి దారితీస్తుంది మనకి తెలియదు. నిన్ను చేరుకోవాలనే ఒక కాంక్ష. ఈ కాంక్షలోంచే దుఃఖాన్ని అలవాటు చేసుకునే కొద్దీ అదొక ఎరుకగా మారి జ్ఞానం సంతరించుకునే లోపు శిశిరం వచ్చేస్తుంది. ఇది ఒక కవిత్వ ప్రయాణం. ఈ ప్రయాణం చూడగానే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ఎక్కడ విషయం అంటే ముందే కవి ఫలానా విషయం చెప్పాలి అనుకుని రాసే కవిత్వాలు చాలా చూశా. తన భావ ప్రకంపనలను, అంటే కవి చెప్పినట్టు సంతోషం, దుఃఖం, వెలితి, తపన, ఎరుక గుప్పిట్లో చిక్కించుకున్న అనంతమైన శూన్యం, వీటన్నిటినీ ఆమె కవితలో వినిపించాలనుకుంటారు. ఇది నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇలాంటి కవితల్ని నేను ఇంతకుముందు ఎప్పుడైనా చూశానా అని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు బహుశా తెలుగులో నేను చూడలేదు అని అనిపించింది. ఇక రెండో విషయం అమోహం. అమోహం అంటే ఏమిటి? నేను అనుకుంటాను అమోహం అంటే ఒక అద్భుతాన్ని చూడడం మోహం. శిశువు పుట్టగానే ప్రపంచాన్ని చూస్తుంది. ప్రపంచం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఆ ప్రపంచంతో మోహంలో పడిపోతుంది. నీ స్థాయిని చేరుకోవాలని పడే కాంక్ష
నిన్ను మోహం ధరికి చేరుస్తుంది. ఈ మోహంలో పడి ఏదో సాధించాలని నువ్వు చేసే ప్రయత్నంలో నీకు వచ్చే దుఃఖం ఒకటి. ఈ దుఃఖం మన ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. ఇదంతా కవిత్వం బహుశా అలవోకగా చెప్పారు కవి అని అనుకున్నాను నేను. కానీ నా తర్వాత కాలంలో తెలిసింది ఏంటంటే ఈ పుస్తకాన్ని సంపుటీకరించిన ఒక ఉత్తమ సంపాదకుడు ఈ పుస్తకం అంటే ఈ కవిత్వం పుస్తకం రూపంలో రావడానికి కారణమని నాకు తర్వాత తెలిసింది. నేను కొంచెం ఆశ్చర్యానికి లోనయ్యి ఆయనతో మాట్లాడాను. ఏంటి సార్ ఎలా జరిగింది ఇది అని అడిగినప్పుడు ఆయన చెప్పిన విషయాలు నాకు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించాయి. సుధ గారు తన కవిత్వాన్ని పుస్తక రూపంలో తీసుకురావాలి అనే ఒక ప్రయత్నం మొదలుపెట్టాక మృత్యుంజయరావు గారు ఆవిడ కవిత్వాన్ని చూశారు. ఆయన ఆశ్చర్యపడిపోయి, అమ్మా నువ్వు నాకు ఇవ్వని కవిత్వం ఏదన్నా ఉంటే అది కూడా తీసుకురా, మొత్తం కలిసి చూస్తాను అని చెప్పి ఆమె మొత్తం కవిత్వాన్ని తెప్పించుకుని ఇందాక నేను మాటల మధ్యలో చెప్పినట్టు కొన్ని భాగాలుగా ఆ కవిత్వాన్ని మొత్తాన్ని స్ట్రాటిఫై చేయడం మొదలుపెట్టారు. ఈ స్ట్రాటిఫికేషన్లో బహుశా ఆయన చాలా అనుభవాలు ఎదుర్కొని ఉంటారు. నిజానికి మేకింగ్ ఆఫ్ ద బుక్ ఈ పుస్తకం నేను మొదట్లో అనుకున్నట్టు ఇది అలవోకగా ఒక స్టెచ్లో రాసిన కవిత్వం కాదని నాకు అర్థమైన తర్వాత యూనిటీ ఆఫ్ థాట్ ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలనే ఒక కోరిక ఉంది నాకు. మేకింగ్ ఆఫ్ అమోహం పొయిట్రీ అంటే ఈ అమోహంలో ఉన్న మొత్తం కవిత్వాన్ని రాయడానికి సుధ గారు 3 సంవత్సరాలు తీసుకున్నారు. ఈ 3 సంవత్సరాల పాటు ఆ కవితా ధార, అందులోని యూనిటీ అట్లా కొనసాగి అది మృత్యుంజయరావు గారి చేతుల్లో పడ్డం, మన చేతుల్లోకి అమోహం అనే ఒక అద్భుతమైన కవిత్వ పుస్తకం రావడం ప్రదర్శించింది. నేను బ్రీఫ్గా దీని గురించి ఒక 4 మాటలు చెప్పి మృత్యుంజయరావు గారి దగ్గరికి వెళ్తానండి. ఈ పుస్తకంలో నాకు అర్థమైనవి మొదట్లో నేనేమనుకున్నానంటే ఆవిడ మొదలు పెట్టగానే తన కవిత్వం ఇందాక నేను అన్నాను బాల్యంలో మోహం. ఈ మోహం ఏంటంటే ఏం కనపడినా సరే ఏమిటి ఇదేంటి తరిచి చూడడం మొదలవుతుంది. మెల్లమెల్లగా కాలం గడిచే కొద్దీ శిశిరం సమీపించే కొద్దీ ఇంతే ప్రపంచం అనిపిస్తుంది. ఇక్కడ ఒక నిరాసక్తత ఈ రెండూ వస్తాయి. ఈ రెండింటినీ కూడా కవి తన ముందు మాట వెనక మాటల్లో అద్భుతంగా రాశారు. ఇక నాకు అర్థమైన వరకు ఈ పుస్తకంలో వాళ్ళు అంటే ఎడిటర్ గారు చేసిన ఒక 7 భాగాలు, ఆ 7 భాగాలని గురించి నేను ఒక మాట చెప్తాను. నువ్వు, నేను, తపన, కాంక్ష, దుఃఖం, ఎరుక, శిశిరం. నేను ఇలా అనుకుంటున్నాను. బహుశా దీనికి సంబంధించిన కొంత క్లారిటీ ఇంకా కొంచెం ఎడిటర్ దగ్గర నుంచి వస్తుందని ఆశిస్తున్నాను. నేను, నువ్వు, తపన. ఈ తపన ఏంటంటే ద వాయిడ్ బిట్వీన్ యూ అండ్ మీ. కాంక్ష, దుఃఖం, ఎరుక, శిశిరం. ఇవి నేను అనుకున్న భాగాలు. సార్ మృత్యుంజయరావు గారు, ఈ కవిత్వాన్ని ఇలా వర్గీకరించడంలో మీకు ఎదురైన అనుభవాలు ఏంటి? అసలు కవిత్వం చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? కొంచెం మనతో షేర్ చేసుకుంటారా? అంటే ఇది బేసిక్గా నేను కవిత్వం మనిషిని కాదండి. అంటే నేను బేసిక్గా పాఠకుడిని. నాకు ఏది ఎలా నచ్చుతుంది అనే దాని మీద నాకు ఒక అవగాహన ఉండేది. అలాంటి పరిస్థితిలో చాలా కాలం నుంచి నేను వచ్చిన కవిత్వం చదవటం మానేశాను, ఫ్రాంక్లీ స్పీకింగ్.
ఎందుకంటే నాకు ఎందుకో ఆ మనసుని కదిలిచ్చేటటువంటి కవిత్వం చాలా తక్కువగా వస్తుంది అనిపిస్తుంది. అంటే కొన్ని గొప్ప కవిత్వాలు నేను మిస్ అయ్యి ఉండొచ్చు. నేను చదివినంతలో నాకు పెద్దగా వచ్చిన కవిత్వం మీద ఆసక్తి పోయింది. ఇలాంటి దశలో ఈ అమోహం గురించి నాకు భాస్కర్ కొండరెడ్డి గారు పరిచయం చేశారు. భాస్కర్ గారు ఏం చేశారు, ఒక బుక్ తేవాలి అనుకుంటున్నారండి, శ్రీసుధ గారు అని ఒక ఆవిడ ఉన్నారు, బుక్ తేవాలనుకుంటున్నారు అని చెప్పారు. నాకు భాస్కర్ గారి మీద చాలా గౌరవం, ఆయన నాకు మంచి మిత్రుడు. సరే భాస్కర్ గారు పంపిండి, నేను చూస్తాను ఒకసారి అంటే. నేను యాక్చువల్గా అప్పుడు మా అబ్బాయి పెళ్లి హడావిడిలో ఉన్నాను. ఆయన మరి మీకు కుదురుతుందా లేదా అని కూడా అడిగారు. నాకు సరే చూస్తానండి, ముందు పంపండి మీరు అడుగుతున్నారు కాబట్టి అని చెప్పేసి వచ్చినాయి నాకు పోయమ్స్. యాక్చువల్గా 72 పోయమ్స్ నా దగ్గరకు వచ్చినాయి, ఒక బుక్గా వేయటం కోసం అన్నట్టు. మొట్టమొదట అది చదవగానే నేను ఇలాంటి పోయిటరీ ఎప్పుడు చదవలేదు తెలుగులో అన్న భావన కలిగాను. ఇది చాలా కొత్తగా ఉంది, చాలా ఇదిగా మనసును కదిలించే విధంగా ఉంది, ఏదో సంథింగ్ ఒక ఫీల్ క్రియేట్ చేస్తుంది అని. అయితే దాంట్లో ఒక యూనిఫార్మిటీ, ఒక రీడబిలిటీ ఏదో దానికి ఏదో అడ్డం పడతా అనిపించిన తర్వాత శీర్షికలు ఫస్ట్ నాకు శీర్షికలు ఇబ్బంది పెడుతున్నాయండి, వరుసగా చదువుకోవడం బాగుంటుందేమో అనిపించింది అనే ఒక మాట అన్నాను. వెంటనే భాస్కర్ ఏం చేశారంటే ఆ మొత్తాన్ని ఒక సింగిల్ పోయం చేసేసారు. ఆ శీర్షికలన్నీ తీసేసి కొంచెం స్పేస్ తోటి మొత్తం చేసి నాకు మళ్ళీ పంపించారు. పంపించిన తర్వాత అప్పుడు అదంతా చదువుతా ఉంటే అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎంఐ చేసిన ప్రయోగం ఎట్లా అర్థమైందంటే మనస్సుని కదిలించి అనేక రకాలైనటువంటి భావాలని, అంటే మనకి ఇప్పుడు ఒక్కొక్క అనుభూతి అది పుట్టిన రూపంలో మనం వ్యక్తం చేయం. దాన్ని ఒక అనుభూతిని అది పుట్టిన రూపంలో దాన్ని మనం వ్యక్తం చేయం. అది వ్యక్తీకరణకి, అది మన మనసులో జన్మ తీసుకునే దానికి మధ్యలో చాలా రకాలైనటువంటి వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్స్ ని పట్టుకున్న తొలి కవ్య అనేది ఫస్ట్ కలిగిన అభిప్రాయం. ఓ చాలా బాగుంది ఇది అని చెప్పేసి సరే అది చదువుతా ఉంటే ఆ పోయమ్స్ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయనిపించిన తర్వాత నేను సుధ గారు ఈ మొత్తంలో మీకంటూ ఒక ఫిలాసఫీ ఉందని, మీకు ఒక థాట్ ఫామ్ ఉందని అనిపిస్తోంది, ఇంకా ఏమైనా మీరు రాసినవి ఉంటే పోయమ్స్ పంపండి అంటే అయ్యే అంత బాగున్నాయని నాకే అనిపించలేదండి, అందుకని నేను వాటిని ఆపేశాను, బాగున్న పోయమ్సే మీకు పంపాను. కాదండి అని చెప్పేసి నేను 1-2 ఉదాహరణలు చెప్పాను. ఇదిగో ఇక్కడ ఈ పోయంలో మీరు ఈ ఫీల్ చెప్తున్నారు, దీని నెక్స్ట్ పోయంలో ఈ ఫీల్ చెప్తున్నారు, ఈ మధ్యలో ఈ స్పేస్ ఏర్పడుతుంది, ఈ స్పేస్ ని ఫీల్ చేసే పోయమ్స్ నాకు కావాలి. ఒక మీ దగ్గర ఆల్రెడీ లేకపోతే కొత్త రాయండి. నా అదృష్టం ఏంటంటే అమ్మాయి ఆ భావాన్ని అర్థం చేసుకుంది, నేను ఏదైతే చెప్తున్నానో ఆ భావాన్ని అర్థం చేసుకుంది. వెంటనే అయితే ఒక పని చేద్దాం సార్, నా దగ్గర 2014 నుంచి నేను రాసిన మొత్తం పోయమ్స్ మీకు పంపేస్తాను, మీకు ఎక్కడెక్కడ అవి ఫిక్స్ అవుతాయో అవి పెట్టుకోండి, లేని వాటిని గురించి ఏంటనే తర్వాత చూద్దాం. అలా ఆ పోయమ్స్ అన్ని పెరుగుతా వచ్చేసినాయి. ఆ వచ్చిన పోయమ్స్ అన్ని కూడా నాకు అవి కరెక్ట్ ప్లేసెస్ లో పోస్ట్ చేయదగిన చోటల్లా మనం పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. అది భాస్కర్ గారి సహకారం చాలా ఉంది అందులో. ఆయన ఇది కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఇది చూడండి ఒకసారి అట్లా, ఇక ఇదంతా కంబైన్డ్ అనుకోండి. అమ్మాయితో మాట్లాడటం, ఒకవేళ ఒక పోయంని మేము సరిగా అర్థం చేసుకోలేదా, ఆ ఫీల్ మాకు అర్థం కావట్లేదా, ఏమంటే ఈ పోయంలో మేము ఈ ఫీల్ ఉంది అనుకుంటున్నాం, ఇది కరెక్టేనా కాదా, అలా ఒక డిస్కషన్ తోటి ఆ మొత్తం పోయమ్స్ అన్నిటినీ కూడా ఒక ఆర్డర్ లోకి తీసుకొచ్చాం. ఎక్కడైనా ఇంకా మాకు మిస్సింగ్స్ ఉన్నాయి అనుకుంటే తను అప్పటికప్పుడు ఒక 5 నిమిషాల్లో మాకు పోయం వచ్చేదండి. అసలు అమ్మాయి ఆ పోయిట్ తోటి మాకున్న సుఖం ఏంటంటే ఎడిటర్స్ ఎక్కడ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదు. మాకు చిన్న గ్యాప్ ఉందండి అనుకోండి, ఒక 5 నిమిషాల్లో మాకు వెంటనే ఆ పోయం వచ్చేసేది. అట్లా ఆ బుక్ మేకింగ్ కి మాకు అంతా కలిపి ఒక 2-3 months, అంటే నేను టైం ఎక్కువ స్పేర్ చేయలేకపోవడంతో లేట్. అది ఒక 2-3 months లో మాకు అదొక షేప్కి వచ్చేసింది ఆ బుక్. అలా ఆ బుక్ ని తయారు చేయటం అనేది అలా జరిగిందండి. ఇప్పుడు నాకు అనిపించిన ఒక ఒపీనియన్ మీకు చెప్పా. ఇందులో భాగాలు నేను అర్థం చేసుకోవడంలో ఎక్కడైనా వాయిడ్ ఉందా,
తేడా ఉందా? లేదు లేదండి, లేదు. అది మీరు చాలా కరెక్ట్ గా అసలు మా జర్నీని మీరు కరెక్ట్ గా పట్టుకున్నారు మీరు అన్న మాటలో. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ ఈ వేదన, వెలితి, తపన, అంటే మీరు మెన్షన్ చేయింది వేదన, దుఃఖం అన్నారు మీరు. దాన్ని మేము యాక్చువల్ దాన్ని వేదన అనుకున్నాం మేము అప్పుడు. వేదన, ఒక వెలితి అంటే ఒక గ్యాప్, ఒక తపన, నువ్వు నేను, ఇట్లా మొత్తం ఒక 7 పార్ట్లు ఎరుక, ఈ 7 పార్ట్లుగా చేసుకుంటూ వచ్చాం. ఇది ఆ ఫీల్ అంటే స్థూలమైన విభజన. ఇది స్థూలం. వాటి మధ్య ఉన్నటువంటి గ్రే షేడ్ సైట్ అనేది మళ్ళీ ఆ పోయిమ్స్ లో వస్తాయి. వాటిని ఎలా పెట్టుకోవాలి, దేని తర్వాత అంటే ప్రధానమైనది ఏంటంటే మొదటి నుంచి కూడా అనుకున్నది ఒక రీడబిలిటీ ఇవ్వాలి. పాఠకుడు ఎక్కడా కూడా విసుగుపడకూడదు, పోయిమ్స్ చదవాలి. ఇట్లా అనుకొని మొత్తం దాటిని అప్పుడు అంటే ఒకే లాంగ్ పోయిమ్ లాగా ఉండటం కంటే 7 భాగాలైనట్టు ఉంటుంది. అంటే ఒక రిలాక్సేషన్ ఇస్తాం పాఠకుడికి, ఒక రిలాక్సేషన్ ఇస్తాం ఒక్కొక్క చోట ఒక్కొక్క చాప్టర్కి అన్నట్టు. ఒక భాగం అనేది ఒక పాత్ర అనేది ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే మనం ఎక్కడైతే అందులో ఏదైతే చెప్పదలుచుకున్నామో ఒక వేదన గురించి, ఒక వెలితిని గురించి, ఒక తపన గురించి, ఒక ఎరుకను గురించి, దానికి ఉన్నటువంటి గ్రే షేడ్స్ మొత్తం అందులోకి వచ్చేటట్టు చూసుకోవడం. అంటే పాఠకుడికి ఒక పక్కన రిలాక్సేషన్ ఇస్తూనే ఒక పక్కన పుస్తకం చదవాలనే కుతూహలం కలగటం అనేది ప్రధానంగా చూస్తున్న అంశం. కానీ మీరు ఎడిట్ చేసిన పద్ధతిలో ఒక ఆశ్చర్యం అండి, అద్భుతం కూడా ఏంటంటే మీరు రిలాక్సేషన్ కు అవకాశం ఇచ్చినా గానీ కవి రిలాక్సేషన్, పాఠకుడు రిలాక్సేషన్ తీసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు మొదలు పెడితే. ఎస్, అది జరగాలి కూడా. ఆ రిలాక్సేషన్ ఇవ్వటంలోనే ఆ రహస్యం కూడా ఉంది. కలిపేటప్పుడు మీకు అది ఆ ఫీల్ రాదు. అది నేను ఇదంతా ఏమిటని అనుకోకండి అనేది చూసా. ఇది ముందు మాట అనుకున్నా. ఇది మొదలు పెట్టి ఇది చదవగానే ఇంకా నేను మళ్ళీ మొత్తం అయిపోగొట్టే వరకు నాకు అసలు ఇంకా ఊపిరి రాలే. అది అంటే మీరు చదివిన అన్నిటికంటే చివరిలో రాసిందండి సార్. అదే ముందు మాట రాసింది ఆవిడ, ముందు మాట చివరిలో రాయబడింది. అంటే అక్కడ ఇంకొక వండర్ ఏంటంటేనండి, ప్రతి చాప్టర్ ని ఆ చాప్టర్ మొత్తంలో ఉన్నదంతా కూడా ఒక ఇంట్రడక్టరీ 4 లైన్లు ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదండి. ప్రతి చాప్టర్ కి ఒక ఇంట్రడక్టరీ ఒక ఫ్రాగ్మెంట్ లాగా రావాలని చెప్పి అడిగాం. అసలు ఆ ఫీట్ 10 నిమిషాల్లో చేసేసారండి. నాకు అసలు ఆశ్చర్యం. ఏడిటికి 7 మీకు అంటే ప్రతి దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఒక ఫ్రాగ్మెంట్ ఉంటుంది. 4 లైన్లో 5 లైన్లో ఉన్నాయి అంతే. అవి అంతా మాకు 1/2 గంట 20 నిమిషాల్లో పంపేశారు. ఇంకా అప్పుడు అంటే బుక్ దాదాపు ప్రింట్కి వెళ్ళబోయే టైంలో మళ్ళీ అది ఒక ఆలోచన. అప్పుడు అవన్నీ కూడా మాకు ఆ విధంగా పోయెట్ యొక్క ఎక్స్ట్రాడినరీ ఎఫిషియన్సీ మాకు ఎడిటింగ్ పని తేలిక చేసింది. ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మీరు పాఠకులుగా ఈ పుస్తకాన్ని, ఈ కవిత్వాన్ని చూశారన్నారు కనుక ఒక సహపాఠకుడుగా మీ దగ్గర నుంచి నేను తెలుసుకోవాలనుకున్నది ఏంటంటే, ఈ కవిత్వంలో స్థూలంగా కవి ఎవోక్ చేయగలిగే భావాలేంటి పాఠకుడిగా మీరు చెప్పగలిగితే? ఇది మనకి ఏమవుతుంది అంటేనండి, అంటే నేను అకాడమిక్ పద్ధతిలో నేను అసలు మాట్లాడినా అది కరెక్ట్ కూడా కాదనిపిస్తుంది. నేను మామూలుగా ఒక మామూలు పాఠకుడిగా మాట్లాడతాను. ఏంటంటే మనకి పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి, నెత్తురు మండే శక్తులు, ఇట్లాగా ఒక మార్చింగ్ సాంగ్స్ ఉన్నాయి మనకి. లేదు ఒక పర్టికులర్ ఇష్యూని గురించి బాగా హృదయాన్ని కదిలించేసేటటువంటి పోయిటరీ మనకు చాలా ఉంది. ఒక తిలకం చదవండి, లేకపోతే ఒక శ్రీశ్రీని చదవండి, లేదు వీటికి భిన్నంగా ఒక దాన్ని విశదపరిచే ప్రయత్నం చేస్తారు. ఎవరు కూడా ఒక సిద్ధాంతాన్ని గురించో లేకపోతే మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఒక సామాజిక సమస్యలు, సమాజం యొక్క స్వరూపం, అందులో మనిషి పాత్ర, వాటిని గురించి మాట్లాడతారు తప్ప ప్రతి మనిషికి ఒక అంతరంగం ఉంటుంది. ఆ అంతరంగంలో వాడు పడే వేదన, లేకపోతే వాడి కదిలేటటువంటి ఆలోచనలు ఏంటి, ఏవి వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఇది బేసిక్. అసలు
మనిషి యూనిట్ కదా, బేసిక్ యూనిట్ కదా మనిషి అనేవాడు సమాజానికి. ఆ బేసిక్ యూనిట్ యొక్క తాత్వికత ఎలా ఉంటుంది అనే దాని గురించి చాలా తక్కువ మంది మాట్లాడారేమో అనిపించింది నాకు. అది ఇందులో కనిపిస్తుంది మీకు అమోహాలు. ఫస్ట్ అది కూడా ఎలా కనిపిస్తుంది, ఆ ఆలోచనలకు ఉండేటటువంటి అస్పష్టమైనటువంటి వేరియేషన్స్ ని మామూలుగా మనం పట్టుకోలేం, అవి ఉన్నాయని మనకి తెలుస్తాయి. అంటే ఇది ఎలాంటిదంటే, మనకి విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక నవల్లో ఒక చోట రాస్తారు ఏంటంటే, ఒక మహాగాయకుడిని మనం వింటున్నప్పుడు, దాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతున్నప్పుడు, ఆ గాయకుడి యొక్క స్థాయి మన దగ్గర కూడా ఉందని మీరు గుర్తుంచుకోండి ఫస్ట్. అయితే కళాకారుడికి ప్రేక్షకుడికి ఉన్నటువంటి భేదం ఏంటంటే, వాడు దాన్ని వ్యక్తీకరించగలడు, మీరు వ్యక్తీకరించలేరు. మీరు ఒక మహాగాయకుడిని వింటున్నప్పుడు దాన్ని మీరు కనుక రిలీజ్ చేయగలిగితే, ఎంజాయ్ చేయగలిగితే, మీరు అతనంతటి వాడే. కానీ అతను కళాకారుడుగా ఏం చేస్తాడు, అతను వ్యక్తీకరించగలుగుతాడు. మీరు ప్రేక్షకుడుగా ఏం చేస్తారు, ఆనందించగలుగుతారు కానీ వ్యక్తీకరించలేరు. వ్యక్తీకరించడం అనేది రాదు అంటారు. కళాకారుడికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి లక్షణం. అలా ఒక కవికి కూడా అదే స్థితి. కవి ఏం చేస్తున్నారు, మన మనసులో ఉన్నటువంటి భావాలు, వాటి స్వరూపాలు, వాటికి ఉన్న రంగులు, వాటి మధ్య ఉన్నటువంటి వేరియేషన్స్, వైరుధ్యం, వాటన్నిటినీ ఈ పోయిట్ చెప్తున్నారు అమోహంలో. అది నాకు ప్రధానంగా అనిపించింది. మనిషి యొక్క మనిషిని ఒక యూనిట్ గా తీసుకొని మిగతా మన సమస్యలు వాటిని పెడతాం. ఒక హృదయాన్ని నిరంతరం కదిలిస్తూ, మనలో ఎలాంటి ఆలోచనలు కదులుతున్నాయో వాటిని తను చూపిస్తూ ఉన్నప్పుడు, మన హృదయం మనకు తెలియకుండానే ఒక సంచలనానికి గురవుతుంది, ఒక కుదుపు గురవుతుంది. ఈ కుదుపు ఆ మార్చింగ్ సాంగ్స్ లాగా మిమ్మల్ని ఆందోళనకో, ఆవేశానికో, ఇంకో దానికో గురి చేయదు. ఇది మిమ్మల్ని షఫుల్ చేస్తుంది, మిమ్మల్ని ఒక ప్లెజెంట్ స్థితికి తీసుకెళ్తుంది. ఒక స్థితి, అది ప్లెజెంట్ అని చెప్పలేము. మనం తెలుసుకున్న భావన చెప్పలేము. బట్ ఎక్కడో ఒక సొలేస్ మనదేదో మనకు తెలుస్తోంది, మన లోపల ఉన్నది ఏదో మనకు కనపడుతోంది. ఆ రంగులు మనం చూడగలుగుతున్నాం, ఆ భాషను మనం వినగలుగుతున్నాం, ఆ మౌనాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఈ ఫీలింగ్స్ అన్ని కూడా పాఠకుడికి చక్కగా కన్వే చేయగలుగుతుంది. దానికి ఆవిడ ఎలాంటి ఇమేజరీస్ వాడుతున్నారు ఆ పోయమ్స్ లో. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఇంకో సమస్య ఏమవుతుందంటే, ఇది ఎందుకు గొప్ప కవిత్వం అని నేను అనుకున్నానంటే, భాష చాలా పరిమితమైందండి. భాషకి చాలా పరిమితులు ఉన్నాయి. హృదయంలో వచ్చేటటువంటి భావాలని మనం భాష ద్వారా చెప్పలేం, చాలా వాటిని చెప్పలేం. వాటికి కొన్ని ఇమేజరీస్ ని తీసుకోవాలి. ఒక ఊహాత్మకమైనటువంటి కొన్నిటిని, మనకు కనపడుతున్న వాటిని, అందరికీ అర్థమయ్యే వాటిని చెప్తూనే ఆ భావాన్ని మనకి చూపించగలగాలి. అది సుధా గారు బాగా చేశారేమో అనిపించింది ఇందులో. అది సార్, ఈ సందర్భంగా ఒక చిన్న లైన్, నేను ముందు మాటలో ఒక 4 లైన్లు రాశారు ఆవిడ, ఇది చదువుతాను. చెప్పండి. మనకు అంటే బహుశా బాల్యం నుంచి మనం వినే ఒక కథ, 7 చేపల కథ. దాన్ని తీసుకుని ఆవిడ రాస్తారు, 7 చేపల కథలో చెప్పుకోలేని చేతకాని పారిపోలేని ప్రాణం విడవలేని ఎండని 7వ చేప మాటలివి అంటారు కవి. అంటే ఇక్కడ మనకు ప్రెజెంట్నెస్ రాదు, ఒక క్షణం మనసు వికలం అయిపోతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది, కవి ఏం చెప్తున్నారు అనేది. అంటే ఆవిడ చెప్పే ముందు మాటలోనే మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వను అని హెచ్చరిస్తున్నారు. అది నాకు అనిపించింది. అది తన పుట్టలో నిద్రపోయిన పామును తెరవలేని, పుట్టని వదలలేని చీమల కోపం ఇది అంటారు. ఇది నిజానికి నాకు ఒక సామూహిక ఒంటరితనపు ఆలాపననేమో అనిపించింది. ఒక మనిషి తను ఒకరు ఒంటరి, కాకపోతే ఒంటరి కాదు, ఒక సమూహం ఉంటే నిజానికి ఒక సమాజం మొత్తం ఆ మనిషిలో నిక్షిప్తమై ఉంది. సమాజపు వేదన, ఆనందము, దుఃఖము, బాధ, వెలితి అన్నీ కూడా ఆ మనిషిలో ఉన్నాయి. వీటన్నిటినీ ఆ మనిషి ఒక కవిగా బయటికి తీసుకొని రాగలిగినప్పుడు బహుశా ఇలాంటి కవిత్వం వస్తుందని నేను అనుకుంటాను. ఇది ఒక కవి బాధ మాత్రమే కాదు, ఒక సామూహిక వేదన అని నాకు అనిపించింది. అయితే ఇది ఒక కవి ద్వారా వస్తుంది.
ఇక్కడ నేను కొంచెం అకాడమిక్ భాషలోకి ఏమన్నా అయితే నన్ను క్షమించాలి. నాకు అకాడమిక్ భాష కూడా పూర్తిగా తెలియదు, ఎందుకంటే అకాడమిక్ కాదు. అయినప్పటికీ నన్ను క్షమించాలి. నో మ్యాన్ ఇస్ అన్ ఇండివిజువల్ అనేది నా భావన. మనము పుట్టినప్పటి నుంచి సమాజంలోని చాలా విషయాలను బోధి చేసుకుంటూ ఉంటాం. ఆ జ్ఞానంతో మనం ప్రవర్తిస్తూ ఉంటాం, మనము స్పందిస్తూ ఉంటాం. ఇట్లాంటి స్పందనలు సమాజాన్ని ఎంత ఎక్కువ చూస్తే అంత ఎక్కువగా వస్తాయేమో అని నేను అనుకుంటాను. అంటే సమాజాన్ని చూడడం అంటే కళ్ళతో చూడడం మాత్రమే కాదు. హెలెన్ కెల్లర్ చెప్పినట్టు సమాజాన్ని నిజంగా చూడగలగడం అంటే సమాజంలో ఉండే వేదనను, బాధను, ఆర్తిని చూడగలిగినప్పుడు బహుశా అది నిజమైన చూపు ఇస్తుందేమో అనుకుంటాను. ఈ సందర్భంలో నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, మొత్తం సమాజం పెద్దది, చాలా పెద్దది. ఉదాహరణకి మనం ఒక 650 కోట్ల మందిని లేకపోతే 700 కోట్ల మంది ఉన్నాం అనుకుంటే, 700 కోట్ల మందిలో ఎంతమంది స్థిమితంగా ఉన్నారు అని మనం ఒక క్షణం ఆలోచన చేస్తే ఆ ప్రశ్నకు జవాబు చెప్పడం కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇది చాలా అల్పసంఖ్యాక వర్గం అవుతుంది. ఈ అల్పసంఖ్యాక వర్గం కూడా 700 కోట్ల మందిలో భాగమే. ఇదేంటంటే మొత్తం ప్రపంచం చుట్టూ ఆవరించుకొని ఉన్న ఒక బాధ, ఒక వేదన, ఒక చీకటి, ఒక అసంతృప్తి, ఇవన్నీ కూడా సమాజంలో ఉన్నాయి. దీన్ని దాటి మనం ముందుకెళ్ళాలి. ఎలా వెళ్ళగలం? నాకు తెలిసి మిగిలిన కవిత్వానికి ఈ కవిత్వానికి ఒక తేడా ఏంటంటే, బాగా ఉన్నవాళ్ళు అంటే అన్ని స్థితి చక్కగా ఉండి సంతృప్తులై ఉన్నవాళ్ళు, ఇందాక చెప్తున్నట్టు మైనారిటీ అని అనుకుంటే మనం, ఇది వెలుగు. ఈ మెజారిటీ ప్రజలందరూ కూడా వెలుగును చూడాలనే తపన, వెలుగును చేరాలనే తపనతో పరిగెత్తుతున్నారు. కానీ ఆ వెలుగు వెనుక ఉన్న చీకటిని దర్శించడం అనేది బహుశా ఇందాక మన మాటల్లో ఎక్కడో మనం మాట్లాడుకున్నట్టు ఒక సంతోషాన్ని, ఒక ఆనందాన్ని చూస్తున్నప్పుడు దాని వెనక ఉన్న ఒక విషాదాన్ని గమనించడం అనేది కూడా కవి కాన్షియస్ గా చేసిన ఒక ప్రయత్నం అని నేను అనుకుంటా ఇది. అందువల్లే ఈ కవిత్వం చదివాక స్థిమితంగా ఉండలే. అలాగని కవి తన భావావేశంతో భావకవిత్వం చెప్పారని మనం పొరపాటు కూడా అనుకోకూడదు. ఇదేంటంటే ఒక సామూహిక దుఃఖం. మోహం ఎప్పుడు మొదలవుతుందంటే బాల్యంలో మొదలవుతుంది, అన్నీ నాకు కావాలి అనేది. అమోహం ఎప్పుడు వస్తుందంటే శిశురంలో ఇక ఏమీ నాకు రావు అనుకున్నప్పుడు వస్తుంది. శేఖర్ రైటర్ తో మాట్లాడించమని ఆడియన్స్ అడుగుతున్నారు. ఎస్ సార్, షూర్, ఐఎమ్ గోయింగ్ టు దట్. ఈ ఎరుక అనేది, శిశురంలో వచ్చే ఎరుక అనేది కన్స్ట్రక్టివ్ కాగలిగితే సమాజానికి అది దార్శనిక రూపంలో మనకు కనిపిస్తుంది. ఇది నాకు అనిపించింది. దీనికి సంబంధించి మృత్యుంజయరావు సార్ చెప్పండి. ఒక ఇప్పుడు అంటే ఈ భావాలు ఉన్నాయి ఇక్కడ. ఈ భావాలకి ఒక సామాజిక వాస్తవం తోడయి, ఆ భావాలు ఏవైనా సరే, అంటే దుఃఖం, మోహం, కాంక్ష, ఇవన్నీ కూడా వీటికి ఒక సామాజిక దృష్టికోణం తోడయి ఇవన్నీ వచ్చాయి. వీటికి సంబంధించి మీ అబ్జర్వేషన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే మీరేమో చెప్పగలరా ఒక మాట? ఇందులో ఇప్పుడు ఒక మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్న విషయం చెప్తాండి. రచయిత గారిని కూడా మాట్లాడమని అడుగుతున్నారు కాబట్టి నేను ఒక 2 నిమిషాలు చెప్పేసి ముగిస్తాను. ఇక్కడ బేసిక్ గా ఏంటంటే, మనకి ఒక వ్యవస్థ ఎలా ఫామ్ అవుతూ వచ్చిందంటే, ఈ సామాజికమైనటువంటి దుఃఖాన్ని వీటిని భరించడానికి స్థానికంగా మనకు ఒకప్పుడు స్థానికమైనటువంటి కళారూపాలు వస్తూ ఉండేవి. చిన్న చిన్న కథల ద్వారా, చిన్న చిన్న పాటల ద్వారా ఈ లోకల్ సాహిత్యం చాలా ఉండేది. క్రమేపీ మనకేంటంటే మొత్తం మిగతా వాటికి మళ్ళీ కవిత్వాలు ఇవి కూడా ఒక సెంట్రలైజ్ అయిపోయింది. ఈ సెంట్రలైజ్ అయిపోయిన దశ నడుస్తూ ఉండంగానే ఇండివిజువలిజం కూడా పెరిగిపోయింది. మనకు గ్లోబలైజేషన్ వల్ల కానివ్వండి, లేకపోతే అనేక కారణాలు, సామాజిక కారణాలు, ఇండివిజువలైజేషన్ కూడా మొదలైంది. అంటే ఒక మనిషి రెండో మనిషి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవటం కానీ, లేకపోతే రెండో మనిషి యొక్క దీంతో ఒక ఎంపతిని చూపించడం కానీ ఈ తగ్గుతూ వచ్చినాయి గ్రాడ్యువల్గా.
అంటే మనిషి తన దుఃఖానికి తన వీటికన్నిటికీ కారణాలను తనే వెతుక్కొని తనలోనే పరిష్కారం చూసుకోవాల్సినటువంటి ఒక స్థితి సమాజంలో ఏర్పడతా వచ్చింది. ఇక్కడ ఇప్పుడు ఇలాంటి సందర్భంలో అమోహం లాంటి పోయిటరీ దానికి ఆన్సర్ చేయడానికి పనికొచ్చే విధంగా ఉందని నేను అనుకుంటున్నాను. మనం ఒకసారి రైటర్ మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. కవి గారు. హలో అండి. నేను మీ కవిత్వంలోని ఒక 4 లైన్లు చదువుతాను. ఒకసారి మనుషులు కొందరు మన లోకానికి వస్తారు. సముద్రాల మధ్య దూరాన్ని కొలుస్తూ ఆకాశాన్ని మరిచిన వాళ్ళు, నన్ను నేను శుభ్రం చేసుకునే అవస్థను చూసి నవ్వేవాళ్ళు, యుగాల సూత్రాన్ని తెచ్చి నాలో నింపి ఖాళీ దోసిళ్ల నిమ్మని ప్రేమగా అర్పిస్తారు. నేనెప్పుడూ విశ్వాన్ని స్మరిస్తూ ఇలా నివేదిస్తాను. చెప్పుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. సముద్రాలు, నదులు, పూలే కాదు, ఆకాశం, చుక్కలు, అరణ్యాలు, చెట్లు, పిల్లలు అందరూ నేనై ఉన్నారు. నేనై ఉన్నారు. సూపర్ వర్డ్ అండి. అయినా మేము హత్తుకునేందుకు ఈ అరిచేతులు తప్పిస్తున్నాయి. ఏంటి, ఎలా రాశారు? అందరూ నేనై ఉన్నారు అనే మాట ఏంటి? మీకు చాలా కాన్షియస్ గా ఈ పోయిటరీ రాశారు. మీ ప్రాసెస్ ఆఫ్ దిస్ పోయిటరీ గురించి వినాలని మేమందరం అనుకుంటున్నాం. రీడర్స్ క్లబ్ కి నమస్తే అండి. చంద్ర గారు, థ్యాంక్ యూ. సార్, గుడ్ ఈవినింగ్. మామూలుగా సెషన్స్ అన్న నాకేమంత భయం ఉండదు, మామూలుగా మాట్లాడడం అట్లా. కానీ ఈరోజు ప్రత్యేకంగా నా పుస్తకం గురించి నేను మాట్లాడాలంటే నాకు కొంచెం వెరైటీగా అనిపించింది. ఈ పోయం గురించి లేకపోతే పోయిటరీ గురించి ఆన్సర్స్, పోయిటరీ ఎలా రాస్తాము, ఎలా వస్తుంది లోపల నుంచి, నేను రాస్తున్నానా, నా లోపల ఇంకెవరైనా రాస్తున్నారా, నేను అనుకునే ఒక డిఫరెంట్ కాన్షియస్ రాస్తుందా, ఈ క్వశ్చన్స్ నాకు వస్తుండే అప్పుడప్పుడు. ఎందుకంటే మామూలు టైంలో నాకేం పోయిటరీ రాదు, when I'm studying or working or something. But when I feel like to write a poem, అప్పుడు మొదటి ఒక 2 sentences నాకు వస్తాయి. అలాంటి ఒక దీనిలోంచి ఐ రైట్ పోయం. అలానే రాశాను పోయమ్స్. కొంచెము ట్రావెలింగ్ విత్ ఇన్ సైడ్ స్టార్ట్ అయిన తర్వాత జర్నీ, ఐ థింక్ రాయటం ఇట్స్ మోర్ సీరియస్ అయింది అనిపించింది. అంతకుముందు నేను ఎప్పుడు అంత ఐ నెవర్ థాట్ దట్ ఐఎమ్ రైటింగ్ ఈవెన్ పోయిటరీ. ఇప్పటికి కూడా నాకు అది కూడా చాలా డౌట్లు ఉంటాయి అట్లాంటి వాటి మీద. నాకు అంటే ఈ పదం, అసలు ఈ లైన్ అందరూ నేనై ఉన్నారు అనే రాసే మాటే అసలు మొత్తం మీరు మిమ్మల్ని ఒక పెద్ద సమూహంతో కలుపుకుని ప్రయాణం చేస్తున్నట్టుగా అనిపించింది. ఇది చివరి వరకు అలాగే కొనసాగుతూ ఉంది కవిత్వం మొత్తం కూడా. ఈ ఎరుక అంటే ఇది ఏంటి, అసలు ఎలా సాధ్యమైంది? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, అన్ని నేనే, మీరేం లేదు, నేను చెప్పినట్టు చేయండి అంటాడు. కానీ ఇదేంటి, అందరూ నేనై ఉన్నారు అంటాడు. ఇదేంటి, మీలోనే అందరూ ఉన్నారా? అందరిలో మీరున్నారా? ఓకే, 2 కావచ్చండి, 2 కాకపోవచ్చు కూడా. It is poetry time to time. And when we are writing in the state, different states of writing poetry, sense of perception into the layers of within me. దీనిలో నేను మొదట నిజం చెప్పాలంటే అందరూ నేనై ఉన్నాను అనే రాశాను. రాసింది ఉన్నాను అని.
ఆ తర్వాత ఐ డోంట్ ఫీల్ లైక్ ఇట్ ఈస్ సంథింగ్ ఐ హ్యావ్ టు రైట్ 1 or 2 అని మార్చాను. మార్చడం అంటే ఇట్స్ అలా జరిగిపోయింది. అది అంటే when I'm rereading the poem, I felt like that's not right. అది చాలా బాగుంది. అది పాఠకుల్ని ఇమీడియట్ గా అట్రాక్ట్ చేసే, అంటే తమ అటెన్షన్ మార్చుకునే ఒక గొప్ప లైన్ అది. నాకు చాలా బాగా నచ్చిన లైన్ అది ఒక పాఠకుడిగా. తర్వాత మీరు ఒక 3 ఏళ్లుగా ఈ కవిత్వాన్ని రాస్తున్నాను అని మన అంతకుముందు ఎప్పుడో చెప్పినట్టు గుర్తు, అందుకని నేను అది పాఠకులకు కూడా చెప్పాను. 3 ఏళ్లుగా మీరు ఈ భావాన్ని ఎలా సస్టైన్ చేయగలిగారు? ఇదేమన్నా అంటే దీనికి వెనక నేపథ్యం ఏమన్నా ఉందా? ఏం చేశారు మీరు? నేపథ్యం ఏం లేదండి. నేను అసలు ఒకటే భావాన్ని రాస్తున్నాను కూడా నాకు తెలియదు, టు బి ఫ్రాంక్. ఓకే. నేను బుక్ వేయమని అంటే ఒక 2 years తర్వాత నుంచి చాలా అంటే కొంచెం నన్ను పోయిటరీని చదువుతున్న మిత్రులు కొంతమంది సజెస్ట్ చేశారు, ఎందుకు మీరు బుక్ వెళ్ళొచ్చు కదా అన్నప్పుడు నాకు అంటే నేను చూస్తున్నాను ఈ ప్రపంచంలో మనుషులు బుక్ మీద, రచయిత మీద, రచన మీద వాల్యూస్ అన్ని నాకేం ఐఎమ్ నాట్ రియల్లీ ఇట్స్ నాట్ రియల్లీ ఇంప్రెసివ్. అండ్ నేను ఎందుకు రాస్తున్నాను అనేది నాకు ఫస్ట్ నుంచి డౌట్ ఉండేది. నా కోసం కదా రాస్తుంది, ఎవరు చదివితే ఏంటి, చదవకపోతే ఏంటి, హౌ డస్ ఇట్ మ్యాటర్ అనే ఫీలింగ్ కూడా బాగానే గట్టిగానే ఉండేది. ఆ పరిస్థితుల్లో కొంచెం భాస్కర్ గారు మొదటి నుంచి ఆయన రైటింగ్స్ కానీ ఆయన ఈజ్ అ వెరీ అన్ప్రిజ్యూస్డ్ అండ్ వెరీ ఇంపార్షియల్ గా ఉండేవాళ్ళు. కాస్త వెరీ క్రిటికల్ థింకర్ ఆయన ఏదైనా ఉంటే విమర్శిస్తే డైరెక్ట్ గా విమర్శిస్తారు అనమాట. ఎవరో గట్టిగా విమర్శించే వాళ్ళని అడగాలి, ఏమ్మా ఇది పనికిరాదు పో అని చెప్తారేమో అని ఆయన అడిగాను. ఆయన పరిచయం కూడా లేరు నాకు పెద్ద. ఆయన చెప్పారు యాక్చువల్ గా. ఆయన సార్తో కన్సల్ట్ చేశారో లేదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే సార్ కూడా నాకు అప్పటికి పరిచయం లేదు. ఏంటండి పుస్తకం అంటున్నారు, పుస్తకం వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు, మీకు ఒక విజిటింగ్ కార్డు లా ఉంటుంది అని ఏదో చెప్పారు. అయితే మీరే చూస్తారా ఈ పోయిటరీ అని అడిగా. అప్పుడు నేను అన్ని హెడ్డింగ్స్ తోనే ఉండే ఆ పోయమ్స్ అన్ని, అట్లానే నేను FBలో పోస్ట్ చేసేదాన్ని. ఆయన చూసి ఏమనుకోకండి, ఆయన నాకు టైం పట్టుద్దండి, ఇవన్నీ చాలా టైం పట్టుద్ది నేను చదివేసరికి అని చెప్పారు. సర్లేండి తీసుకోండి అని చెప్పా. విచిత్రంగా ఆయన కరెక్ట్ 4-5 రోజుల్లోనే హీ జస్ట్ గేవ్ మీ ఫీడ్బ్యాక్ అన్నమాట. మీకు అర్థమవుతుందా, యు ఆర్ సింగింగ్ ద సేమ్ సాంగ్ లాస్ట్ 3 years అని చెప్పారు. అండ్ ఆ హెడ్డింగ్స్ అన్ని తీసేసి మొత్తం పంపించారు అన్నమాట. అప్పటిదాకా సారు ఈయన డిస్కస్ చేస్తున్నారు, అసలు సారు ఉన్నారు ఫీల్డ్ అన్న విషయం కూడా నాకు తెలియదు. ఐ జస్ట్ ఓకే కొంచెం స్టన్ అయిపోయాను. అంటే అంత డీప్ గా నా పోయిటరీ చదవగలరు ఒకళ్ళు అన్న, చదువుతారు ఈ పోయిటరీ, అలాంటివి కూడా నేను అనుకోలేదు. అవునండి అన్నాను. ఆ తర్వాత సార్ ఇంట్రడ్యూస్ అయ్యారు, మీకు ఏమనుకోకపోతే ఇట్లా ఆయన ఉన్నారు అంటే ఓకే అండి అని చెప్పాను. ఆ రకంగా ఒక టీం అయిపోయాను. లేకపోతే నేను ఐఎమ్ నాట్ రియల్లీ నోయింగ్ దట్ ఐఎమ్ సింగింగ్ ద సేమ్ సాంగ్. మ్యామ్, అమోహం కవి చెప్పిన ఇంకొక 4 లైన్లు చదువుతానండి. ఒక్కసారి కవితో మాట్లాడండి. మీరు కవి ఏం చెప్తారో చెప్పండి. ఏదో రాసుకోవాలని చూస్తాను. నువ్వు నేను కొండలు గుట్టలు, అడవులు చెట్లు, సెలయేళ్లు, గాలి నీరు. దాహం తీరాలంటే రక్తమై కురవాలి, నదిని దాటాలంటే పువ్వులా వాలాలి. ఆత్మలకు దేహాలు లేని చోట భాషకి తావే లేదు. ఎడారి మొత్తం వర్షం కురిసింది, చిటికన వేలైనా తడవలేదు. ఇసుక తిన్నెల అందాన్ని వెన్నెల ఎత్తుకెళ్ళింది. నిద్రకు మెలుకోకు మధ్య వెలుగు సోకిన ధూళి వెన్నెల జలపాతమై చుట్టేస్తుంది. మువ్వల్ని దాచుకున్న మంచు బిందువులు మోహమై మెరిసి రాలిపోతాయి. We want to hear from you. ఒక కవి రాసిన మాటలు ఇవి. సుధా గారు మీరు చెప్పండి, ఏం రాసుకోవాలని చూస్తున్నారు మీరు? రియలీ ఇక్కడ నిజానికి ఈ పోయము ప్రత్యేకంగా నేను మామూలుగా మీరు చెప్పకపోయినా ప్రస్తావిద్దాం అనుకున్నా యాక్చువల్గా.
దిస్ పోయం ఈజ్ సో ఫ్లో అనమాట. యాక్చువల్గా ఈ పోయం ముందు రోజు మేము ఒక వాటర్ ఫాల్కి వెళ్ళాము ఇక్కడ జమైకాలో. వాటర్ ఫాల్లో నాకు ఎక్కువ వాటర్ అన్నిటికీ కొంచెం దూరంగా ఉంటాను. దిగి వచ్చి వాటర్ ఫాల్ మీద రిచ్ ఫాల్స్ అని ఇక్కడ ఉంటాయి అన్నమాట జమైకాలో. అక్కడికి వెళ్ళాం ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తోటి. వెళ్ళి దిగి కూర్చున్నాను. అండ్ ఇట్లా వస్తుంది నా మీదకి. ఐ ఫెల్ట్ లైక్ రైట్ ఎ పోయం, చాలా వెరీ అన్యూజువల్ గా. ఆ పోయం, ఆ రైటింగ్ మొత్తం, ఆ పోయం మొత్తం నేను జస్ట్ ఊరికే మొబైల్లో టైప్ చేసుకున్నా. బట్ నేను ఆ టైంలో అక్కడ ఏమి ఉండవు కదా. ఇట్స్ వెరీ స్ట్రేంజ్ దట్ పోయం కేమ్ సో ఫ్లో. Like after finishing that poem, I felt so happy. Okay. అట్లాంటి పోయమ్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే ఒక సినారియోస్ లోకి వెళ్ళి అలాంటి ఒక ఫీల్ తో నేను బయటకు వచ్చి రాయడం అనేది ఇట్స్ వెరీ స్ట్రేంజ్. అంటే మీరు నిజంగానే మనసు పెట్టి రాసినప్పుడు బహుశా పాఠకులకు డెఫినెట్ గా అందుతాయనడానికి బహుశా నేనే ఎగ్జాంపుల్ అనుకుంటాను. ఉండొచ్చు. ఇంకొక చిన్న పీస్ చదివి వినిపిస్తానండి. ప్రకృతితో మాట్లాడతారు మీరు. నది ప్రవహించట్లేదని నదిలో రాళ్లకు చెప్పకు, వాటి రుణుకుతనం నిన్ను వెక్కిరిస్తుంది. కొండపై ఏమి ఉందో నేలకు తెలియనివ్వకు, మన్ను విరగబడి నవ్వుతుంది. చెట్టు శాసిస్తాయని, స్వప్నిస్తాయని, సుడిగాలికి కుప్పకూలతాయని, గూళ్ళు రాలిపోతాయని ఏ పక్షికి చెప్పకు. అవి గూడు లేని అనాథలై చెప్పి ఎక్కడున్నావని ఎవరిని అడగకు. కలలోంచి కల నడిచి వెళ్ళాక నువ్వు ఒక దీపస్తంభమయ్యావని తెలిస్తే గుండె కలుక్కుమంటుంది. నిజంగానే నేనెప్పుడు నువ్వు గురించి నీ గురించి ఆలోచించినప్పుడు కలిగే సాధారణమైన ఒక గొప్ప ఫీలింగ్ ఇది. ఈ ఫీలింగ్కి మీరు ఒక రొమాంటిక్ టచ్ ఇచ్చారంటే, నదిలో రాళ్ల నునుపుతనం నిన్ను వెక్కిరిస్తుంది అని మొదలు పెడతారు. అది ప్లెజెంట్ గా ఉంటుంది. మెల్లమెల్లగా ఒక దుఃఖ సముద్రంలోకి తీసుకెళ్తారు మీరు. పాఠకులతో చేయించదలుచుకున్న నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఎలాంటివి? ఏమని చెప్పగలుగుతారా? నేను రాసేసాను, మీరు చదువుకోండి అంటే ఓకే, అది కూడా మాకు సంతోషమే. ఎందుకంటే మరి ఇంకొకసారి మేము ఆ సముద్రంలో మునుగుతాం. ఒకటి అంటే నాట్ ఆల్ ద టైమ్స్ ఇట్ కెన్ అప్లికబుల్ ఏమో కాదో చెప్పలేను, కానీ లాట్ ఆఫ్ టైమ్స్ ఒక ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, సమూహంలో ఉండని, ఒకళ్ళు ఉండని, ఎవరితో అన్నా ఉండని, ఎలా అన్నా ఉండని, కాన్స్టెంట్ ఫీలింగ్ ఆఫ్ ద స్పెక్టేటర్ ఆఫ్ దిస్ నేచర్ అండ్ వరల్డ్. నువ్వు ఒక స్పెక్టేటర్ లాగాను అట్లా ఒకటి ఉన్నావు అన్నది ఎక్కడో నీకు తడుతూ ఉంటుంది లోపల. కంటిన్యూస్, నాకు అది కంటిన్యూస్ గా కొంచెం ఉంటుంది. ఐ థింక్ అందరిలో ఉంటది అనుకుంటా. దాన్ని మనం ఒక నేమ్ ఇచ్చుకుంటాం అనుకుంటా. ఏదైనా ఒకటి మనం ఒక్కడము ఒంటరిగా ఎక్కడన్నా ఉండి యు ఆర్ బీయింగ్ ఎక్కడో దేనికో సాక్షిభూతమయ్యో దేనికో ఒక దానికి ఉండడము అట్లా జరుగుతూ ఉంటుంది. ఆ ఫీలింగ్ మనం కాన్స్టెంట్ గా హాన్ చేస్తూ ఉంటుంది ఆల్ ద టైం. లాట్ ఆఫ్ టైమ్స్ నాకు అది బాగా, అంటే అది అంతా చాలా డీపర్ సెన్స్ లో ఉంటుంది. అదేమి బయటకు అంత తెలియదు. అది వి డోంట్, అంటే ఎన్ని శబ్దాల్లో, ఎంత మనుషుల ఘోషల్లో, ఎంత లైఫ్ లో మన లైఫ్ మనం అంత కొట్టుకుపోతున్నప్పుడు స్టిల్ ఇన్సైడ్ ఎక్కడో చాలా విత్ ఇన్ డీప్ గా మనకి అది మనం ఫీల్ అవుతా ఉంటాం. కొన్ని చాలా చాలా ప్రత్యేకమైన పోయిమ్స్ ఆ రీమ్ లోంచి వచ్చాయని నాకు అనిపిస్తుంది.
కానీ నేను అర్థం చేసుకున్న వరకు ఏంటంటే ఆ వేదనని మీరు క్యారీ చేస్తూనే మీతో మీరు ఒక సమూహాన్ని తీసుకెళ్తున్నారు, ఒక సమూహపు బాధను కూడా తీసుకెళ్తున్నారు. న్యాచురల్. ఈ రెండు విషయాలు ఒకేసారి ఎలా సాధ్యమయ్యాయి? ఇది మీరు చెప్పగలరో లేదో నాకు నాకే దిగులేస్తుంది. ఒక్కసారి సార్ చిన్నమనేని గారు సార్ చెప్పండి. ఈ ఫీలింగ్ ని అంటే ఒక మెచ్యూర్డ్, ఒక సీనియర్ పాఠకుడుగా మీరు ఎలా చూడగలుగుతున్నారు? నాకు అర్థమైంది ఏంటంటే ఇది రెండు జస్టపోజింగ్ ఇష్యూస్ అయినప్పటికీ కూడా దే ఆర్ ట్రావెలింగ్ ప్యారలల్. దట్ ఈస్ ది వండర్ ఆఫ్ దిస్ పోయిటరీ. ఇందులో ఇది కవికి సాధ్యమై ఉండే సంభావన ఎలా జరిగి ఉంటుందంటారు? అంటే మనం బేసిక్ గా చంద్ర గారు వేరు, సుధ గారు వేరు, మృత్యుంజయరావు వేరు అని అనుకుంటాం కానండి, దాదాపు అందరం ఒకటే. అంటే నువ్వు నేను అనే ఇన్ని ఉన్నాయని మనం అనుకోవడానికి లేదు. అంటే అది ఫిలసాఫికల్ దీంట్లో ఒక అల్టిమేట్ స్థాయి అంటామో లేకపోతే ఇంకోటో, అది వేరే విషయం. మనం కనుక గమనిస్తే మనం ఎవరో మనం కాదు, మనం ఎప్పుడున్న మనం కాదు. మనందరం కూడా అనేక మంది వ్యక్తుల, అనేకమైనటువంటి పరిసరాల, అనేక రకమైనటువంటి అనుభవాలతో ఎప్పటికప్పుడు నిరంతరం మారుతూ ఉండేటటువంటి వాళ్ళం మనం. సో ఇక్కడ నువ్వు నేను అనేది వేరువేరుగా ఉందనుకోవటానికి అసలు ఛాన్స్ లేదు. ఆ స్టేజ్ నుంచి, ఆ స్టేట్ నుంచి పోయిటరీ రాస్తున్నప్పుడు అయితే మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఖచ్చితంగా ఒక వేరియేషన్ ఉండాలి. ఒక నువ్వు, ఒక నేను అనే ఒక వేరియేషన్ ఉండాలి. అది తీసుకొని రాశారని నేను అనుకుంటున్నాను. అందువల్ల ఇంకా దాని గురించి పెద్దగా మనం ఇంకా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదేమో అనిపిస్తాను. అంటే ఇవన్నీ కూడా మానవ సంవేదనలు, మానవుడి యొక్క. కానీ ఈ సంవేదనల్ని నండూరి లాంటి వాళ్ళు రేఖామాత్రంగా అసలు దర్శించారు. ఉదాహరణకి ఆయన అంటాడు, ఒక్క నేనే నీకు పెక్కు నువ్వును నాకు అని. ఆ మాటతో వదిలేస్తాడు ఆయన ఇంటి దగ్గర. కానీ శ్రీసుధ గారు ఆ రెండింటిని ప్యారలల్ గా తీసుకెళ్లారు. ఇది తీసుకెళ్లారు, అదే అద్భుతం. అది పాఠకులని ఒక దాన్ని ఏంటంటే ఇంక్లూజివ్ రీడింగ్ లోకి తీసుకెళ్లే ఒక టెక్నిక్. అది ఒక అంటే బహుశా మోస్ట్ మోడర్న్ టెక్నిక్ అని అనుకుంటాను నేను. ఓకే, అది బేసిక్. అసలు మీకు ఒక టెక్నిక్ కోసం ఆ పోయిట్ రాసినట్టు నేను అసలు ఎక్కడ ఫీల్ కాలేదండి. తను చెప్పాల్సిన విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఎలాంటి మోడ్లో చెప్తే అర్థమవుతుంది అనే ప్రయత్నమే కనపడుతుంది అందులో. దానికోసం అమ్మాయి ఒక ప్రత్యేకమైన టెక్నిక్ ని అడాప్ట్ చేస్తుందని అయితే నేను అనుకోవట్లేదు ఇప్పుడు కూడా. ప్రతి ఏ పోయం కాపోయంలో ఆవిడ ఒక దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తుంది అంతే. దానికి మరి మీరు ఒక టెక్నిక్ అనే పేరు పెడితే వేరే విషయం. ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను ఒక పోయం చదివి వినిపిస్తానండి, కవి గారు కూడా వింటారు. వీళ్ళంతా నడుస్తున్నారు, నేను నడవాలనుకున్నాను. అందరిలా మర్యాదగా, ఒద్దికగా, వంగి జాగ్రత్తగా. దారి చేసుకోవడం తెలియక కూలబడ్డారు. కొందరు మనుషులు ఆగిపోయి శాపగ్రస్తులై దేవుళ్ళయ్యారు. ఇంకొందరు వరాలు పొంది దయ్యాలయ్యారు. మిత్రులు కొందరు అవహేళన చేస్తూ సముద్రంలో మునిగిపోయారు. నేను మునగలేక, ఆగలేక, నడవలేక కత్తితో పొడుచుకొని లోకాన్ని బహిష్కరించాను. ఇది మీరు చెప్పిన నేనుకు సంబంధించిన వేదన. ఒక్క క్షణం ఇంకొక చిన్న ప్రయాణం చేద్దాం మనం. ఇక్కడ ఏంటంటే గదిలో పెద్ద సరోవరాన్ని కష్టపడి నిర్మించుకుంటాం. ఎవరికీ కనపడకుండా చుట్టూ గోడలు కడతాం. ఎలా వచ్చారో పసిపిల్లలు గోడను దాటి వచ్చారు. సాయంత్రాలు ఇసుక గోళ్లను కడుతూ నీళ్లను చిలకరిస్తూ ఆడతారు. చిత్రంగా వాళ్ళందరూ నగ్నంగా, స్వచ్ఛంగా ఉన్నారు. వాళ్ళని తాకడానికి, చూడడానికి చేతివేళ్లు, కళ్ళు కూడా సిగ్గుపడతాయి. వారేమో ముళ్లతో ఉన్న ఈ మట్టి దేహాన్ని హత్తుకొని తమను తాము గాయపరుచుకొని రక్తపు చుక్కల్ని బహుమతిగా ఇచ్చి ఆత్మని తన వెంట తీసుకెళ్లారు.
ఇది స్టన్నింగ్. మాకు మీరు చాలా గొప్ప పని చేశారు, అలాగే కత్తి మీద సాము చేశారు. మీ కష్టాన్ని గురించి వినాలని నాకు చాలా ఫీలింగ్. అంటే ఇవన్నీ ఒక్కటండి. ఇప్పుడు మీరు చదివింది అయితే నేను చాలా స్టన్ అయిపోయాను. నేను అసలు చాలా స్టన్ అయిపోయాం అది. అసలు ఇది ఎలా, అసలు ఊహే అసలు సాధ్యం కాని విషయం అది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి, ఇప్పుడు మరి మీరు మాట్లాడిస్తున్నారు కాబట్టి మాట్లాడుతుంది, కానీ తన పోయిటరీ గురించి అసలు ఎప్పుడు విడమర్చి చెప్పడానికి ఇష్టపడేది కాదు. ఇప్పటికి కూడా మా ప్రైవేట్ సంభాషణలో ఎప్పుడు కూడా పోయిటరీ గురించి అమ్మాయి విడమర్చి మాట్లాడటానికి ఇష్టపడరు. నేను చెప్తున్నానండి. ఇక ఒక్కోసారి మేమేం చేస్తున్నాం, నాకు ఇలా అర్థమైంది కరెక్టేనా అని అడగటం తప్ప ఆ పోయిట్లో ఏముందనేది అసలు ఎప్పుడు సుధగారు ఎప్పుడు మాట్లాడలేదు మాతో. ఈ రోజు కూడా మీరే కొంచెం మాట్లాడచ్చు. అసలు ఇప్పుడు మీరు చదివిన పోయం అయితే అసలు ఆ ఇమేజరీ అసలు ఎలా తీసుకోగలిగారు ఇప్పటికి అర్థం కాలేదు నాకు. అది కొన్ని ఇమేజరీస్ అసలు ఎలా వస్తాయి. ఆ పసిపిల్లలు అసలు గది మధ్యలో సముద్రం, అది అసలు ఊహ కూడా, నాకైతే అసలు ఊహ కూడా అందలేదు ఇది ఎలా రాశారు అది. అందువల్ల ఏంటంటే ఎలా రాశారు అనేది అంటే మరి సుధగారు చెప్పాల్సిందే. సుధగారు ఆల్రెడీ చెప్పాను కదా, అంతే. మంచి పోయం అండి, చాలా మంచి పోయం సెలెక్ట్ చేసుకున్నారు చంద్ర గారు. నాకు తెలియదండి, నాకు నచ్చినవండి నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీరు అసలు అవి ఇంకా ఎవరైనా ఇష్టపడితే పంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను వాటిని. మనకు కాలం కొంత తక్కువ ఉంది, కానీ చక్కగా వినియోగించుకోవాలని తపన అయితే ఉంది. దీని గురించి ఒక 2 మాటలు చెప్తే ఇంకొక చిన్న పోయం గురించి మాట్లాడుతున్నాం. కవి గారు చెప్పడానికి లేదు. ఓకే, ఇట్ ఈస్ లైక్ మల్టీ. అంటే నేను రాసేటప్పుడు అంత ఆలోచించి రాయను, టు బి ఫ్రాంక్. కానీ లోపల నుంచి వచ్చే భావాలు అంత కన్స్ట్రక్టివ్ గా రావడం ఉంది కదా, అది ఆశ్చర్యం. అలాగే ఇంకొక పీస్ చదువుతున్నానండి. అంటే హౌ యూ కన్స్ట్రక్ట్ యువర్ నరేషన్ అనేది ఇట్స్ అ వండర్ఫుల్ వన్. ఇందాక సార్ అన్నారు కొన్ని పదాలు అంటే నిజానికి చాలా కాలంగా మనము నెగిటివ్ గా వాడిన పదాలు ఉంటాయి. అలాంటి పదాలని కూడా మీరు పాజిటివ్ గా ఎలా వాడగలరు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఒక కవిత తీసుకున్నానండి, అది చదివి వినిపిస్తాను. వెదర్ ఐ కుడ్ అండర్స్టాండ్ దట్ అనేది మీరు చెప్పాలి. ప్రహారీలపై తగిలిన అద్దం ముక్కలు గుచ్చి మరీ ఇంటిని కట్టుకుంటాం, కలుపు మొక్కలు మొదలకుండా ఆపలేము. రాలిన ఎండుటాకులు గాలికి కుప్పవుతాయి, ఎంతైనా శుభ్రం చేయి ఎక్కడి నుంచో చెత్త వస్తూనే ఉంటుంది. ఇసుక గూళ్లలో సముద్రాలు దాక్కున్నాయి, హృదయాలను అరణ్యాలు హత్తుకున్నాయి. నావికులు నక్షత్రాలయ్యాక నావలే నావికులవుతాయి. ఎలాగైనా సరే కత్తులకి సాన పెట్టాలి, గోళ్లని బలంగా పెంచుకోవాలి, తలెత్తి మనుషుల్ని ధైర్యంగా చూడాలి. కంట్లో పడ్డ చినుకుల్ని గుండెల్లో పొదువుకోవాలి, కొమ్మల మధ్య పట్టు తప్పిన వెన్నెలని ఒడుపుగా చిక్కించుకోవాలి. ఎలాగైనా సరే తిరిగి తిరిగి మెలిబడి కూలబడ్డ కాళ్ళని ఓదార్చి నికారుగా నిలబెట్టుకోవాలి. ఇందులో కొన్ని పదాలు మీరు భలే వాడతారు. ఈ కలుపు మొక్కలు చెత్త అనేది నేనైతే నెగిటివ్ అనుకోవడం లేదు, మామూలు అర్థంలో నెగిటివ్ గా వాడతాం, కానీ ఇక్కడ నాకు నెగిటివ్ అనిపించలే. ఇదేదో సంథింగ్ యాంటీ వేవ్ అని అనిపిస్తూ ఉంది నాకు. దీని గురించి మీరు ఏమన్నా ఒక 2 ముక్కలు చెప్పగలిగితే మాకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. నిజానికి ఐ నెవర్ కన్సిడర్ ఎనీథింగ్ యాజ్ నెగటివ్ ఆర్ పాజిటివ్. దట్స్ గుడ్.
అందువల్లే అది పాజిటివ్ అయింది అక్కడ. ఆ పోయిటరీలో అది అసలు ఉండదు, మీకు అనేది ఎక్కడా ఉండదు. అదే 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 అందుకనే అది పాజిటివ్ అయింది. మై innate nature in me, it is neither negative nor positive. మీరు వాడిన ఇమేజెస్ చాలా గొప్పగా ఉన్నాయండి, అద్భుతమైన ఇమేజెస్ అవి. అసలు నిజానికి అమోఘం అనే పుస్తకం ఒక యాదృచ్ఛికంగా నా లైఫ్ లోకి వచ్చినా కానీ నేను దీన్ని వెంటబడేటట్టు చేసింది ఈ పుస్తకం. మీ మీద నాకు చాలా కోపంగా ఉంది, ఎప్పుడో ఒకసారి నా కోపం తీసుకుంటాను మీ మీద. అయితే ఈలోపు ఒక చిన్న లైన్ చదువుతారు. ఎవరు నువ్వని తవ్వి తవ్వి తీసిన లోతైన గోతుల్లో బయటపడ్డ పుర్రెలు, నిలువునా తెగబడ్డ హృదయాలు, అశాంతితో ప్రజ్వరిల్లుతున్న దేహాలు, నీలోని వృక్షం ఊడలై మొలకలై కొత్త మొక్కలు మొలుస్తూనే ఉంటాయి. తపస్సు చేసి మనం పొందిన అపూర్వమైన వరం. ఏమిచ్చారండి వరం? అంతే కదండి, ఒప్పుకోరా మీరు? నేను ఒప్పుకుంటాను, నేను ఒప్పుకోను, నేను అన్నింటినీ ఎంజాయ్ చేస్తా. చెప్పాగా, శ్రీశైలి ఇంట్రోలో చెప్పాడు నా గురించి. ఓకే, ఇది నా గురించి కాదు కానీ ఒక పాఠకుడిగా పక్షుల రెక్కల మీద ఎక్కడికో తీసుకుపోతారు, పైన ప్రపంచాన్ని అంతా చూపిస్తారు. తీరా కిందికి తెచ్చి ఎడారిలో దించి ఇదే నీ ఇల్లు పోమంటారు. అప్పుడు విషాదం వస్తుంది. ఈ పోయిటరీలో నేను ఒకటి సార్ నేను వీళ్ళు ఫిలాసఫీ ఒకటి చాలా అంటే నేను కొంచెం మిస్ అయింది. వీళ్ళ అంటే వేరే నా రీడర్స్ కానీ వీళ్ళు కానీ ఐ ఆల్వేస్ డౌట్ అబౌట్ ద ఫిలాసఫీ ఆఫ్ ద పోయిటరీ. మీ ఫిలాసఫీ దగ్గరికి వస్తే అది సార్ బాగా పట్టుకున్నారు మృత్యుంజయరావు గారు. సారు నిజానికి మీకు ఒక అద్భుతమైన ఎడిటర్ దొరికారు, ఒక అద్భుతమైన కవిగా మీ రాయనకు దొరికారు. అది ఈ రెండోది కరెక్ట్ అండి సార్. ఈ రెండు రాకపోతే మాకు అసలు ఈ అద్భుతమైన కవిత్వం దొరికేది కాదు. అది రెండోది కరెక్ట్ అంటున్నారు, రెండు కాదు. ఇందాక ఆవిడ ఫిలాసఫీ గురించి అన్నారు కనుక ఒక 2 లైన్లు చదువుతానండి, మళ్ళీ శ్రీశైలి వస్తారు లైన్లోకి. ఈలోపు తోలుబొమ్మలాట అద్భుతమైన విన్యాసాలతో నడుస్తుంది. మబ్బులు పట్టిన వేళ నెమళ్ళు నర్తించినట్టు, తెల్ల గులాబీలు విశ్వమంతా విచ్చుకున్నట్టు, పొద్దుతిరుగుడు పూలు పొలం ఎరగబూసినట్టు, సరస్సులో అలలు సంగీతం పాడినట్టు, రావి ఆకులు హృదయాలై ప్రపంచాన్ని హత్తుకున్నట్టు, సూర్యుడి వెచ్చని కౌగిలిలో పువ్వులు కరిగినట్టు సాగుతుంది ఒక విభ్రాంతికరమైన ఆట. ఇప్పుడు ఆట ఆగిపోయింది, ఏడుస్తున్నారు అందరూ. ఆట కావాలని పాప, ప్రాణం కావాలని బొమ్మలు. పైకం లేక ఆట కొనసాగదని తీర్మానించి వెళ్ళిపోయాడు బొమ్మల ఆటగాడు. ఉన్నట్టుండి పైకం ప్రసక్తి ఇది మనం ఎక్కడెక్కడ ఇలాక నేనన్న పక్షుల రెక్కల మీద ప్రపంచంలోకి తీసుకెళ్ళి అటు ఇటు తిప్పి అద్భుతమైన ప్రపంచాన్ని చూపించి మళ్ళీ తెచ్చి ల్యాండ్ మీద, ఏ ల్యాండ్? బ్యారన్ ల్యాండ్, వేస్ట్ ల్యాండ్, అక్కడ తెచ్చేస్తారు కవి. ఇది ఆ ఎత్తుగడలోనే ఒక్క నిమిషం అండి, ఆ ఎత్తుగడలోనే అది తోలు బొమ్మలాట, ఎత్తుగడలోనే అది తోలు బొమ్మలాట. అక్కడే తెలిసిపోయింది. దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. అది అండ్ ద అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్ తోలు బొమ్మలాట ఆడే బొమ్మలకి తెలియదు అది తోలు బొమ్మలాట అని. ఆడించేవాడికి తెలుస్తుంది. అవును, అంతే. కానీ పైకం ఎక్కడి నుంచి వచ్చింది? వాడి ప్రయోజనం ఉండాలి కదా వాడికి. దాని పేరు పైకం అన్నాం. అంతే, దాని పేరు పైకం అన్నాం. ఇంకొక రహస్యం చెప్తారండి. అసలు యాక్చువల్గా శ్రీశైలి నన్ను కోపడతారు. నేను
కవి గారి కవిత్వం గురించి మాట్లాడుతూ నేనే ఎక్కువ మాట్లాడుతున్నట్టున్నాను. కవి గారు, మీరొక్కసారి, నేను ఈ 2 లైన్లు చదువుతానండి, వీటి గురించి మీరు విస్తృతంగా చెప్పాలని కోరుకుంటున్నాం. ఓకే. నువ్వు అనుకునే ఉనికి దానికి లేదు, ఎప్పటికీ అలసిపోదు, ఎక్కడా సొంతం కాలేదు, ఎవరినీ చేరుకోదు. డూ యు నో, హార్ట్ ఈజ్ సింప్లీ మేడ్ ఆఫ్ మజిల్స్. ఎవరినీ పట్టి ఉంచలేము, ఎవరికీ పట్టుబడలేము. రక్తం గుణం ప్రవాహం, దిక్కులతో పని దానికెందుకు. డు నాట్ ఫార్గెట్ ద లా ఆఫ్ యూనివర్స్. నీరు పుట్టినప్పుడే దాహం పుట్టింది, గాలి తెలిసినప్పుడే ఊపిరి ప్రాణమయ్యింది. విడదీసి విచ్ఛిన్నం చేసి రంచించి ఆదుకున్న ఆప్తమిత్రురాలు కాలం. ఎవ్రీ బ్యూటిఫుల్ లై బర్రీస్ బిటర్ ట్రూత్. మనసుందని ఒకసారి, మనుషులున్నారని మరోసారి, ప్రపంచం ఒక సౌందర్యమని ప్రతిసారి మభ్యపెట్టుకోవడం మనం చేసుకునే మోసం. ఏది ఎట్లయినా, ఎవరు ఎలా ఉన్నా, గాయాలను మాటలు నయం చేయలేదు, పీడకలలు రాకుండా ఏ కన్ను ఆపలేదు. ఎనీవే, రియాలిటీ ఈజ్ నథింగ్ బట్ లైఫ్ అండ్ లైఫ్. ఇక్కడ కంక్లూజన్. ఈ కంక్లూజన్ లో ప్రపంచం ఒక సౌందర్యం అని ప్రతిసారి మభ్యపెట్టుకోవడం మనం చేసుకునే మోసం అంటూనే, ప్రపంచం పట్ల మోహంలోకి తీసుకెళ్లే కవి పాఠకుల్ని మోసం చేయడం లేదా? కవి గారు చెప్పాలి. ఇది ఈ పోయం గురించి ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలి. ఈ పోయం రాసినప్పుడు, రాశాక ఇంకా నేను పోయిటరీ రాయనేమో అనుకున్నా. ఇంకా పోయం రాదేమో, నెక్స్ట్ నాకు ఏ పోయం రాదేమో అనిపించింది ఈ పోయం రాసినప్పుడు. ఈ పోయం వెరీ స్ట్రేంజ్ మేనర్. జనరల్ గా నేను ఒక ఫ్లోలో రాస్తా ఉంటాను. నేను రాసినప్పుడు ఫస్ట్ 2 లైన్స్, తర్వాత మిగతా అంతా ఫ్లో వచ్చేస్తుంది, అయిపోతుంది. ఈ పోయం సగం రాసేసి వదిలేసి వెళ్ళిపోయా వర్క్కి. ఐ డోంట్ ఫీల్ గుడ్ అండ్ ఐ కేమ్ బ్యాక్. వర్క్ లో సగంలోంచి వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చి పోయం ఫిల్ చేసేసా. చేసిన తర్వాత ఓకే, ఐఎమ్ డన్ దిస్ పోయిటరీ అనుకున్నాను అన్నమాట. కానీ ఆ తర్వాత చాలా పోయమ్స్ రాశాను. somehow editors, Saru Bhaskar garu, they selected this poem is the last poem for the Amoham book. Which is so apt for that. Yes. అది యాక్సిడెంటల్ కాదు. ఇంకా చివరిలోకి వచ్చాం మనము. టైం కూడా 10 బావైంది. ఒక 2-3 నిమిషాల్లో మనము పాఠకుల దగ్గరికి వెళ్ళిపోదాం. ఒక 2-3 నిమిషాలు టైం ఇస్తే నువ్వు ఒక 2-3 నిమిషాల్లో దాన్ని ఒక కంక్లూజన్ కి తీసుకొస్తే చర్చని పాఠకుల దగ్గరికి వెళ్ళిపోదాం. కవి గారు చెప్పండి. ఒక 4 లైన్లు అండి. సమాధుల పైన పిచ్చి మొక్కలు, చెదిరిపోయే పిచ్చుక గూళ్ళు, దారి తప్పిన పిల్లలు, దరికి చేరలేని నావలు, ఎదురీదడం ఎట్లనే ప్రశ్న వెంటాడుతూనే ఉంటుంది అని మీరు రాస్తారు. నేను ఇంకొక పోయంలోంచి మీకు ఒక 4 లైన్లు చదివి వినిపిస్తానండి. ఇది మీరు బహుశా విని ఉండకపోవచ్చు, లేదు విని ఉన్నా సంతోషం. April is the cruelest month. Breeding lilacs out of the dead land, mixing memory and desire, stirring dull roots with spring rain. మళ్ళీ ఒక్కసారి చదువుతాను ఇది. April is the cruelest month. Breeding lilacs out of the dead land,
మిక్సింగ్ మిజరీ అండ్ డిజైర్, స్టీజింగ్ డ్రై రూట్స్ విత్ స్ప్రింగ్ రైన్. మీకు దగ్గరగా ఉన్నాయా ఈ లైన్లు? అది ఇంగ్లీష్, ఇది తెలుగులో 98 సంవత్సరాలకి, థ్యాంక్ యూ మ్యామ్, 98 సంవత్సరాల కిందట ఒక కవి రాసిన కవిత్వంలోని 14 లైన్లు అవి. నిజానికి ఆ కవిత్వం పట్ల మ్యామ్ ఎవరు టిఎస్ ఇలియట్ వేస్ట్ ల్యాండ్ అని ఒక కవిత రాశారు. వేస్ట్ ల్యాండ్ లోని మొదటి 4 లైన్లు అవి. నేను మీకు చూపించినది. రియలీ చంద్ర గారు ఒక్క రిక్వెస్ట్ అండి, చెప్పండి. ఈ 4 లైన్లకి ముందు తర్వాత కూడా అవకాశం ఉంటే చెప్పరా? ఈ 4 లైన్ల ముందు ఏమీ లేదండి. ఈ 4 లైన్లతోటే పోయం స్టార్ట్ అవుతుంది. ఓకే, దాని తర్వాత స్టార్టింగ్ లైన్. ఓకే, ఇదేంటంటే ఆయన 5 భాగాలు రాశారు. మొదటి భాగంలో ద బరియల్ ఆఫ్ ది డెడ్ అనే చాప్టర్ స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఇక్కడ ఒక పాలపుంత కమ్మేసి వెళ్ళిపోయాక నేను కళ్ళు తెరిచాను అని సుధా గారు రాశారు. ఆయన దానికి ఆపోజిట్ గా ద బరియల్ ఆఫ్ ది డెడ్ తో స్టార్ట్ చేస్తారు ఆయన. నిజానికి ఈ పోయం మచ్ రీడ్, మచ్ మిస్అండర్స్టూడ్, మచ్ ఇంటర్ప్రిటెడ్, much interrupted, much confused poem. After reading it for a long time, I did not see good poetry. సుధా గారు, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ ఒకసారి నాకు అలాంటి పోయిటరీ అందజేసినందుకు, ఇది నేను అడగకుండానే ఇచ్చినందుకు ఇంకా ధన్యవాదాలు. Let us go to Seychelles. Seychelles is anxiously waiting. Seychelles. చివరిలో ఒక మాట చెప్తానండి, ఒక్క మాట చెప్పిన తర్వాత మనం చెప్పండి. యాక్చువల్ గా ఈ బుక్ పబ్లికేషన్, అంటే ఈ బుక్ కి సంబంధించి డిటిపి వర్క్ కానీ, లేకపోతే దీన్ని చదివిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యి దీంట్లో ఇష్టంగా పార్టిసిపేట్ చేసింది మోదుగుల రవికృష్ణ అండి. ఈజ్ మై ఫ్రెండ్. ఆయన చాలా హెల్ప్ చేశారు మనకు ఆ బుక్ డిజైనింగ్ లో కానీ, అలాగే భాస్కర్ గారు వాళ్ళిద్దరు చేస్తున్నారు. దీన్ని పబ్లిష్ చేయడానికి బాలచంద్ర గారు అని చెప్పేసి గుంటూరులో సంస్కృతి అనే సంస్థ ఉందండి, వాళ్ళు ముందుకు వచ్చారు. అలాగే ఇది అయిపోయిన తర్వాత పుస్తకాన్ని ఆవిష్కరణ సభ కూడా వాళ్ళు చాలా గ్రాండ్ గా గుంటూరులో చేశారు. చాలా చాలా అద్భుతమైన సభ అది. ఎందుకంటే అది ఒక పబ్లిక్ మీటింగ్ లాగా చాలా మంది, అది నేను ఇప్పటికి కూడా ఎందుకు ఇది ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందంటే, మామూలు మనుషులు ఒక నాటకం చూడటానికి వచ్చినటువంటి 500-600 మంది ప్రేక్షకులు ఈ ఆవిష్కరణ సభ అయిపోయిన తర్వాత రైటర్ని చుట్టుముట్టేశారు. అసలు అది ఇప్పటికి కూడా నాకు అది స్టన్నింగ్ ఎక్స్పీరియన్స్. అది ఒక పొయిటరీకి సంబంధించి ఒక పుస్తకం గురించి మాట్లాడిన తర్వాత, సంభాషణ జరిగిన తర్వాత సామాన్యులు కూడా దాన్ని రిసీవ్ చేసుకొని, అసలు కొంతమంది అయితే సుధా గారిని కొంచెం మాకు పుస్తకం ఇప్పించండి అని, అసలు అది ఆ ఫీల్ వేరు. కవిని చుట్టుముట్టడం, వాళ్ళు అడగటం, ప్రశ్నలు అడగటం దీంట్లో. అలాగే దీనికి సంబంధించి ఆ రోజు చాలా మాకు గుంటూరులో బాగా పేరున్నటువంటి మాకు భూసురుపల్లి వెంకటేశ్వర గారు కానివ్వండి, రావెల సాంబశివరావు గారు కానివ్వండి, లేకపోతే సూర్యదేవ రవికుమార్ కానివ్వండి, అలాగే ధనేకుల వెంకటేశ్వర గారు కానివ్వండి, ఈ గుంటూరులో బాగా పేరున్నటువంటి కవులు, కవిత్వాన్ని విశ్లేషించగలిగిన వాళ్ళు, ఆహ్లాదించగలిగినటువంటి వాళ్ళందరూ కూడా చాలా చాలా ప్రైజ్ చేశారు, గొప్ప ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆవిష్కరణ సభ కూడా మాకు ఆ విధంగా ఏర్పాటు చేశారు సంస్కృతి వాళ్ళు. వాళ్ళకి మేము ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ. పుస్తకం గురించి మాట్లాడేదానికి మనకు అవకాశం ఇచ్చారు శ్రీశైలు. అదే చెప్పాలి, అది పోయిట్ చెప్తారని చెప్పి నేను ఆగుతున్నాను. అంటే కవి గారితో కలిసి మాట్లాడే అవకాశం ఇచ్చారు శ్రీశైల్ మనకు. అవునండి, శ్రీశైల్ గారికి ధన్యవాదాలు. తెలియజేస్తారు ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. కవి గారు, ఓవర్ టు యూ. మీరు శ్రీశైల్ గారికి
సార్ ముందు శ్రీశైల్ గారిని మాట్లాడినివ్వండి, లాస్ట్ లో నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఓకే ఓకే, థ్యాంక్స్ అనేది మన అజెండాలో లేదు శేఖర్, ఆ ప్లాన్ ఏం లేదు. అంటే లేదా అజెండా. రైట్, ఓకే. భారతి కోడే గారు అంటున్నారు, వాట్ ఎ ప్లెజెంట్ ఈవినింగ్, ఎంత ఆహ్లాదకరమైన చర్చ అంటున్నారు. నేను కూడా చాలా ఆహ్లాదకరమైన చర్చ అనే దాంట్లో అభ్యంతరం ఏం లేదు. కానీ నిజంగా శ్రీసుధ గారి కవిత్వం అంత ఆహ్లాదకరంగా ఏమి మనల్ని వదిలిపెట్టదండి, చాలా అశాంతిని రగిలిస్తుంది ఆ కవిత్వం. స్లీప్లెస్ గా అనిపిస్తూ ఉంటది ఆవిడ కవిత్వం చదివిన తర్వాత. నిజానికి నేను ఒక కన్ఫెషన్ కూడా చేస్తున్నాను అందరి ముందు. నేను పెద్దగా కవిత్వం చదవను, నాకు కవిత్వం నచ్చదు. చాలా మంది నన్ను తిట్టుకుంటారేమో కొడతారేమో కూడా తెలియదు నాకు. కానీ చాలా కాలం తర్వాత అద్భుతమైన పోయట్రీ నేను శ్రీసుధ గారి ఫేస్బుక్ టైమ్ లైన్లో చూడటం, చాలాసార్లు శ్రీసుధ గారితో నేను అన్నాను కూడా. జనరల్గా కవులు, రచయితలు, ముఖ్యంగా తెలుగునాట చాలా అలర్ట్గా ఉంటారు, చాలా భయంగా ఉంటారు, భద్రజీవులుగా ఉంటారు. వాళ్ళు ఎక్కడో సూడాన్లోనో ఫ్రాన్స్లోనో జరిగే వాటి మీద రాస్తారు కానీ, రాజకీయ విమర్శలు పెడతారు కానీ, తెలుగునాట కానీ భారతదేశంలో కానీ జరుగుతున్న సామాజిక సాంస్కృతిక సంక్షోభాల గురించి వోకల్గా ఉండరు, రాయరు, మాట్లాడరు. త్రిపునేని శ్రీనివాస్ అంటాడు, వినయమో భయమో మరికొన్ని చీకటి రహస్యాల కారణంగా సత్యం దారి తప్పుతోంది, జీవితాన్ని తప్పించుకుంటా అంటూ. శ్రీసుధ గారికి ఒక ప్రశ్న, మీకు వినయం లేదా, మీకు భయం లేదా, మీకు చీకటి రహస్యాలు లేవా, మీరు ఎట్లా రాస్తారు ఇవన్నీ, ఎంత ధైర్యం మీకు, ఎవరైనా మిమ్మల్ని తొక్కేస్తారేమో అని, మిమ్మల్ని ఎదగనివ్వరని అట్లాంటివి లేవా, సంశయాలు లేవా, లేతే నేను తెలంగాణలోనో ఆంధ్రప్రదేశ్లోనో లేను, జమైకాలో ఉన్నాను, నన్నేం చేసుకుంటారన్న తెగువ, అసలు ఏంటి శ్రీసుధ గారు? నాకు నిజంగా నేను ముందే చెప్పినట్టుగా కవిత్వ ప్రేమికుడు నేను కాదు. నేను శ్రీసుధ గారి పోయట్రీలో ఫిలాసఫీ, కేవలం ఫిలాసఫీయే నేను చూస్తున్నాను. చంద్ర ఇందాక ఒక మాట అన్నాడు, చాలా కన్స్ట్రక్టివ్ గాని, నాకు నిజంగా చాలా డిస్ట్రక్షన్ కనపడుతుంది అందులో. ఒక విధ్వంసం శ్రీసుధ గారు. ఎందుకు అంటే సౌదా అంటాడు, నిర్మాణమే ఒక విధ్వంసం అయినప్పుడు విధ్వంసం తప్పు కాదని. సో చాలా వాటిని బద్దలు కొట్టడం అనేది, ఎందుకంటే కన్స్ట్రక్షన్ అంటే ఒక ప్లాన్ ఉండాలి, ఒక ప్లాన్ ఉన్న వాళ్ళకు ఒక ఎజెండా ఉంటుంది. ఇందాక శ్రీసుధ గారే చెప్పారు, నేను దేన్ని నెగిటివ్ గాను, నేను దేన్ని పాజిటివ్ గాను చూడను అని. నాకు మరొకసారి కృష్ణుడు గుర్తొచ్చాడు, నాకు పదే కృష్ణుడు గుర్తొస్తాడు, మరొకసారి కృష్ణుడు గుర్తొచ్చాడు. అంటే కృష్ణుడికి కూడా ఒక సెలెక్షన్ అంటూ ఏమి ఉండదని ఓషో చెప్తాడు. హీ యాక్సెప్ట్స్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్ హిస్ వే అని. అట్లా శ్రీసుధ గారు కూడా అట్లా అనిపిస్తారు. ఇంకొక ఎవరెవరో కూడా అంటున్నారు, ఏమంటున్నారో చూద్దాము. అరుణ విద్మహే ఏమంటున్నారంటే, ఇన్ మై ఒపీనియన్ దీస్ పోయమ్స్ ఆర్ నాట్ కన్స్ట్రక్టెడ్. థ్యాంక్స్ అరుణ గారు, యూ హ్యావ్ సెకండెడ్ మై వ్యూస్. These poems are not constructed. It is a flow. That's why couldn't be explained అని అరుణ గారు అంటున్నారు. భార్గవ గారు ఒక 2-3 అబ్జర్వేషన్లు భార్గవ గారు ఆయన ఏమంటున్నారంటే, భార్గవ గడియారం, కళ కేవలం మన బింబాన్ని మనకు చూపే దర్పణమా, లేక మనకు తెలియకుండా మనందరిలో ఉన్న అవ్యక్త విషయాలను దర్శింపజేసే మాయా దర్పణమా? ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ పాజ్ చేసి శ్రీసుధ గారిని అడుగుదాం, ఇది కళ కేవలం మనకు చూపే దర్పణమా, లేతే మనలో ఉన్న అవ్యక్త విషయాలను మనకు దర్శింపజేసే మాయా దర్పణమా? ఏమంటారు శ్రీసుధ గారు? ఇక్కడ వ్యక్తం అవ్యక్తం అనేది అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్ఎక్స్పీరియన్సింగ్ అనేది 2 డిఫరెంట్ థింగ్స్.
కళ అంటే ఏదైతే మనము ఎక్స్పీరియన్సింగ్ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యేటప్పుడు జరిగే ప్రక్రియ కూడా కళలో మిక్స్ అవుతుంది. యూ డోంట్ ఎవ్రీ టైమ్ యూ ఇన్ఎక్స్పీరియన్స్ లో ఎక్స్పీరియన్స్ ఎలా జరుగుతుంది, దట్స్ వేర్ ద ఆర్ట్ స్టార్ట్స్. రైట్. సో నేను అనుకుంటా ఇట్ ఇస్ అ వెరీ సాపేక్షంగా ఉంటాయి రెండు అనిపిస్తుంది. ఓకే, ఆయన భార్గవ్ గారు ఇంకొక 2 కామెంట్స్ చూసే ముందు నేను ఇందాక మిమ్మల్ని అడిగిన ఒక ప్రశ్న అయితే మీ మీద నేను చేసిన అలిగేషన్, మీకు వినయము, భయము, చీకటి రహస్యాలు ఎందుకు లేవు? ఏమిటి మీకు ఈ ధైర్యం? నిజం చెప్పమంటారా? నిజమే చెప్పండి. ధైర్యం ఉన్న చోటే భయం ఉంటుంది. ఏది లేని చోట ఏది ఉండదు. సో మళ్ళీ మీకు ఏమి ఎజెండా లేదంటున్నారు. యు ఆర్ ఎ ఫ్లో. ఎజెండాలే ఉంటాయి. అయితే శేఖర్ భార్గవ ఏమంటున్నారు ఇంకోటి, అమోహం అంటే వైరాగ్యం కాదేమో, డిటాచ్మెంట్ ఏమో, విషయాలను కాస్త దూరంగా ఉంచి చూడగలిగిన అబ్జెక్టివ్ డిస్టెన్స్ ఏమో అంటున్నారు. నువ్వేమంటావు శేఖర్? అండ్ మీ వ్యూ కూడా చెప్పండి పినంనేని గారు. శేఖర్ నువ్వు. ఓకే, నేనేమనుకుంటానంటే వైరాగ్యం వల్ల వచ్చింది కానీ జ్ఞానం వల్ల వచ్చింది కానీ, ఇక్కడ ఏంటంటే ఒక అణువులో కూడా విశ్వాన్ని చూడగలిగిన వాడు మోహి. ఓకే. అనంత విశ్వాన్ని కూడా అణువుగా చూడగలిగిన వాడు అమోహి. ఓకే. ఇక్కడ కవిత్వము అంటే శ్రీసుధ గారు కూడా మొదలు పెట్టేటప్పుడు ఏమంటారంటే, ఇదంతా ఏమిటని అనుకోకండి అంటూ అదంతా ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. చివరికి వచ్చేటప్పటికి అమోహం అయిపోయి ఇది ఇంతేనా అని వదిలేయకండి అని మళ్ళీ హెచ్చరిస్తారు. మోహానికి అమోహానికి మధ్యన విభజన రేఖ చాలా థిన్. అట్ ది సేమ్ టైం వైరాగ్యంతో వచ్చే అమోహం వేరు, జ్ఞానంతో వచ్చే అమోహం వేరు. అంటే అమోహం పట్ల కూడా మోహం లేని స్థితి మేబీ అది ఉంటుంది. నేను సుధగారు నా పుస్తకాలు పంపించాక ఆవిడకి ఒక ఉత్తరం రాశా, థ్యాంక్స్ చెప్తూ. దాంట్లో 2 లైన్లు చదివి వినిపిస్తాను, ది కాస్ట్ ఆఫ్ టైం, ఇఫ్ యూ కెన్ పర్మిట్. నువ్వు ఆగేటట్లేవు. ఓకే, థ్యాంక్ యూ. Coming to your poetry, I certainly do not feel that you are only a poet. My understanding makes to it that it is poet, lover, philosopher in evolution. And in that sense, you are not only a poet. ఈ లెటర్ ఆమెకు చేరిందనే నేను అనుకుంటున్నాను. వండర్ఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Such a honorable compliment. అయితే మృత్యుంజయరావు గారు చెప్పండి. భార్గవ గారు ఇంకో మాట ఏమంటున్నారంటే, సుధ గారు, నందకిషోరు వీళ్ళు ఇటీవల తెలుగు పాఠకులను కుదిపేసిన కవులు, కవిత్వం వైపు నాలాంటి వారెందరినో తిరిగి చూసేలా చేసిన కవులు వీరు. అలాగే చాలా మందికి తెలుగు కవిత్వం మీద పెద్దగా గురి లేనట్టుంది. తెలుగు సాహిత్యం ఈ కారణంగా వీరిని మర్చిపోవడం కష్టం అని భార్గవ గారు అంటున్నారు. ఈ అమోహం ఎడిటర్గా నిజంగా మిమ్మల్ని మీలో నాకు ఒక కవి విమర్శకుడు కూడా కనపడుతున్నారు మృత్యుంజయరావు గారు. ఈ గత గంట నుంచి చూస్తున్నాను కదా మీరు మాట్లాడుతున్నది. మీలాంటి ఒక సాహితీపరుడి చేతుల ఆ పుస్తకం పడటం అనేది నిజంగా మంచి విషయం. అది చాలా మేలు చేసింది సాహిత్యానికి. సో భార్గవ గారు అన్న మాటల ఈ బ్యాక్డ్రాప్లో ఇలాంటి
కదిలింపజేసే కవిత్వం, ఆలోచింపజేసే కవిత్వం మీ ఎరుకలో ఏమైనా ఉందా? శ్రీసుధ గారి అమోహన్ తీసుకువచ్చిన తర్వాత మీరు కవిత్వాన్ని ఇంకా 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 పరిచయం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? అట్లాంటి మార్గాలు ఏమైనా? త్రిపురనేని శ్రీనివాస్ సౌదా లాంటి వాళ్ళు దేశాల కవిత్వం పేరుతో ఎక్కడెక్కడి నుంచో కవిత్వం తీసుకొచ్చి అనువాదించి తీసుకొచ్చారు. కవిత్వం కావాలి, కవిత్వం అనే ఒక నినాదాలు కూడా ఇచ్చిన సందర్భం కూడా మనకు తెలుసు. సో మీరు దీని మీద స్పందించండి సార్. తెలుగు నాట ఈరోజు ఆలోచింపజేసే కవిత్వం యొక్క అవసరం గురించి మీరు ఒక 2 మాటలు. ఆలోచింపజేసే కవిత్వం, ఆలోచింపచేయటం అంటే మనిషి హృదయాన్ని తాకటం అనేది అసలు బేసిక్ గా మనం చెప్పాలి. ఇప్పుడు ఇందాక మీరు అన్నప్పుడు నందకిషోర్ పోయిటరీ అను శ్రీసుధ పోయిటరీ 2 పోయిటరీస్ గురించి భార్గవ్ గారు మాట్లాడుతున్నారు. అవునండి. ఇక్కడ హృదయాన్ని తాకటంలో 2 సమానమైనటువంటి శక్తి కలిగిన పోయిటరీస్. అయితే నందకిషోరు దాన్ని ఏమంటాం, ఒక సౌందర్య దృక్పథం ఎక్కువ. అది దాంట్లో మీకు మనిషి యొక్క అనేక రకాలైనటువంటి భావాల్ని, అంటే అతని వయసు చిన్నది, మనం అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అనేక రకాలైనటువంటి భావాల్ని, వేరియేషన్స్ ని, ఒక హ్యూమన్ లైఫ్ లో ఉండేటటువంటి వేరియేషన్స్ ని, వీటన్నిటిని స్పందించి దీనికి నందకిషోర్ ఇంకా చార్లేదు, హీ సెట్ బాయ్. రెండోది ఏంటంటే నందకిషోర్, ఇప్పుడు మీరు నందకిషోర్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒక్క మాట ఏంటి, నందకిషోర్ క్రమేపీ భాష మీద ప్రేమ ఎక్కువైపోయి పాఠకుడికి దూరంగా జరుగుతున్నాడేమో అనేది నాకు ఒక భయం. ఐ నెవర్ మేడ్ ఏ కంప్లైంట్ టు హిమ్ పర్సనల్లీ. యాక్చువల్గా ఇది అతనికి పర్సనల్ గా చెప్పాలేమో నాకు తెలియదు, ఇప్పుడు అనుకోకుండా సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తాను. ఇది పర్సనల్ విషయం కూడా కాదు. నంద ఇప్పుడు కానీ లేకపోతే ఇది రికార్డెడ్ షో కానీ చూస్తే నంద నువ్వు కూడా స్పందించాలి, నిన్ను కూడా ఈ చర్చలోకి లాగుదాం మరో సందర్భంలో. దెర్ ఈజ్ నథింగ్ పర్సనల్ అండి, కంప్లైంట్ కూడా కాదు, ఇట్స్ అన్ అబ్జర్వేషన్, ప్లీజ్ క్యారీ ఆన్. అది ఒక భాషా వ్యామోహంలోకి ఎక్కువగా వెళ్ళిపోతున్నాడా అనేది నాకు ఈ మధ్య కాలంలో నందకిషోర్ పోయిటరీ చూస్తుంటే, అంటే ఆ ప్రయోగాలు, ఆ ప్రక్రియలు, ప్రాచీనత లేదు, తను చాలా గొప్పగా చెప్పగలుగుతున్నాననే ఫీల్ కన్వే చేయటం, అది ఇట్స్ నాట్ ఏ, అతన్ని అది పెంచదేమో అని భయం నాకు. సో టాపిక్ పక్కన పెట్టేస్తే కవిత్వపు స్థానం ఈ రోజు రేపు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది? ఈ బుక్ రీడర్స్ క్లబ్ లో దాదాపు ఒక 1500-1600 మంది వరకు కూడా ఉన్నారండి. బయట కూడా ఈ బుక్ రీడర్స్ క్లబ్ కాకుండా బయట ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చూస్తుంటారు. ఇప్పుడు లైవ్ కాకపోయినా రికార్డెడ్ గా కూడా చూస్తుంటారు. సాహిత్యం, అది వచనం కానీ కవిత్వం కానీ ఏ జానర్ అయినా కానీ సమాజానికి పనికొచ్చే రీతిలో ఉండాల్సిన అవసరం. దీనికి సంబంధించి ఒక సాహితీ విమర్శకుడిగా, కవిగా, రచయితగా, ఒక పబ్లిషర్గా మీరు అంటే లెట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ నందకిషోర్, ఇది కొంచెం పెద్ద కాన్వాస్ ఇది. సో మీ వ్యూస్ చెప్పండి. ఇక్కడ ఒక్కటి ఉందండి, అసలు బేసిక్ గా మీరు ఇంత చెప్తున్నారు, కవిత్వం యొక్క పాత్ర ఏంటి, సమాజం, వ్యక్తులు, మనుషులు. అసలు ముందు కవిత్వం దాకానో లేకపోతే ఒక రాయబడినటువంటి 4 వాక్యాలను చదివేదాకానో మనిషి రావాలి కదా. మనం చదువుతున్నాం, మనం మంచి వచ్చాడో, మనం చిన్నప్పుడు మనకి ఒక రీడింగ్ హ్యాబిట్ అనేది ఏదో ఒకటి ఏర్పడింది కాబట్టి నేను అనుకోవటం నా పిల్లలు కూడా నేను చదివించలేకపోయాను. అయితే వాళ్ళు ఏదో కొంచెం చదువుతున్నారు, బట్ ఇంటి నిండా పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడో చోట వాడు ఏదో పుస్తకం తీస్తాడు కాబట్టి కొంతవరకు. చాలా ఏళ్లలో మీకు పుస్తకాలు ఉండవు. ఈ రోజు చాలా ఏళ్లలో మీకు పుస్తకం దొరకదు. బయటకు వెళ్తే, మనం ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్తే మీకు కాలక్షేపం అవ్వదు, వాళ్ళు చెప్పే మాటలు మీకు రుచిగా ఉండవు. అంటే మీకు అసలు సాహిత్యం పట్ల, ఒక మంచి మాటను చదవాలనే దాని పట్ల, పైగా ఇంకో గమ్మత్ ఏంటంటే సాహిత్యం చేసుకున్న ద్రోహం ఏంటంటే తనకు తాను చేసుకున్న ద్రోహం. చాలా మంది సాటి మనుషుల పట్ల ప్రేమ కంటే ద్వేషాన్ని ఎక్కువ తీసుకొచ్చారు కవిత్వంలో కానీ రచనలో కానీ. మనం అందరం ఒకటి కాదనే భావన చాలా, అంటే అది రకరకాల రూపాల్లో. నేను మేబీ కావచ్చు. కానీ ఏ విమర్శ కూడా, అంటే మీరు ఒకటేనండి,
మీరు ద్వేషిస్తున్నారు అంటే దాని వెనక మీకు ప్రేమ ఉండాలి. మీరు కొడుతున్నారంటే మీకు ప్రేమ ఉండాలి. ప్రేమతో కొట్టాలి, మీరు ప్రేమతో తిట్టాలి. మీరు ఆ బేసిక్ పాయింట్ మర్చిపోకూడదు అసలు ఎవరు కూడా. మీకు ప్రేమ లేకుండా మీరు ఎవరిని కొట్టకూడదు, మీకు ప్రేమ లేకుండా మీరు ఎవరిని తిట్టకూడదు. కలిసి ప్రయాణం చేయాలి. ఈ లక్షణాన్ని కవిత్వం మర్చిపోయింది. అవి రెండు కలిసి ప్రయాణం చేయాలి. ఈ బేసిక్ లక్షణాన్ని కవిత్వం సాహిత్యం మర్చిపోయింది ఏమని నా భయం. అందువలన క్రమేపీ ఏమవుతుంది, అసలు ఆ రీడింగ్కే చాలా దూరంగా జరిగిపోయారు. మనకి ఇదంతా అవసరం అనే భావనకు తీసుకెళ్ళిపోయారు. అది ముందు మనం ఒక కొత్త దీన్ని ఇన్కల్కేట్ చేయాలి మనుషుల్లో, మన నెక్స్ట్ జనరేషన్స్ లో, పిల్లల్లో చదవటానికి గురించి, ప్రేమించడానికి గురించి మనం వాళ్ళకి ఖచ్చితంగా నేర్పాలి. షూర్ సార్. ఇంకొకటి కొంచెం పాలిటిక్స్ మిక్స్ చేసిన కామెంట్ ఇది. దిస్ ఇస్ అగైన్ ఫ్రమ్ భార్గవ్ గారు. ఇందాక తోలుబొమ్మల ఆట గురించి ఒక మాట్లాడుకున్నాం కదా. ఆయన ఏమంటున్నారంటే తోలుబొమ్మలు ఆడించేవాడు కూడా చాలా సార్లు అటానమస్ ఏజెంట్ కాకపోవచ్చు, ఆయన ఆల్రెడీ నిర్మితమైన కల్చరల్ మిలియూలో బందీ అయి ఉండొచ్చు, ఆయన ఆడించే బొమ్మల్లాగే అంటున్నారు. శేఖర్ విన్నావు కదా. ఇదేంటంటే ఈ సమస్య ఎప్పుడు ఉంటదండి. ఇప్పుడు మీరు ఇవాళ మంచిది అనుకుని వెళ్తారు, మనం ఒక దశలో హరిత విప్లవం మంచిది అనుకుంటాం. హరిత విప్లవం వెనకాల ఒక ద్రోహాన్ని గురించి ఒక 100 ఏళ్ల తర్వాత 50 ఏళ్ల తర్వాత మాట్లాడతాం. అట్లాగే ఒక క్షీర విప్లవం గొప్పది అనుకుంటాం, దాని వెనుకున్న ద్రోహాన్ని గురించి ఒక 100 ఏళ్ల తర్వాత మాట్లాడతాం. ఇవాళ గొప్ప వెనుకున్న వాటి వెనుకున్నట్టు ద్రోహాల గురించి ఇంకో 100 ఏళ్ల తర్వాత మాట్లాడతాం. సో ప్రతిదాని వెనుక మనం చూస్తే ఒక కుట్ర ఉంటుంది, ప్రతిదాని వెనుక మనం చూస్తే ఇంకోటి ఉంటుంది. కానీ ఇక అది ఎప్పటికీ అది ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్ కాదు అది. రైట్. ఓకే. చాలా 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 అప్లాజ్ వచ్చింది. చాలా మంది కూడా సివిఆర్ గారు ఏమంటున్నారు, ఐకానోక్లాజం ఇస్ డీకన్స్ట్రక్షన్, హూ హీ లీడ్స్ టు కన్స్ట్రక్షన్. Iconoclasm is deconstruction. Who he అక్కడ ఏదో టైపో పడింది అనుకుంటా, which leads to construction. Iconoclasm is deconstruction which leads to construction అంటున్నారు. మేబీ దాన్ని నేను రీకన్స్ట్రక్షన్ అని అంటాను. నేను విధ్వంసమే నిర్మాణం అయినప్పుడు ఆ నిర్మాణపు విధ్వంసం గురించి బహుశా సివిఆర్ గారు అంటున్నట్టుగా నేను అనుకుంటున్నాను. వండర్ఫుల్ అండి. చాలా 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 పర్పస్ఫుల్ చర్చ అనిపిస్తోంది నాకు ఇవాళది. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అయితే శ్రీసుధ గారు ఒక 2 మాటలు చెప్పే ముందు పిన్నమనేని మృత్యుంజయరావు గారు, ఈ అమోహం ఎక్కడ దొరుకుతుంది? ఎందుకంటే బుక్ రీడర్స్ క్లబ్ మేము యాజ్ అ ఫిలాసఫీ అందరికి కూడా మేము రిక్వెస్ట్ చెప్తున్నాం, పుస్తకాలు చదవండి, కొని చదవండి, పీడిఎఫ్లు చదవకండి, పీడిఎఫ్లు ఎంకరేజ్ చేయకండి, ఇట్ ఈస్ ఎ క్రైమ్. కాబట్టి అమోహం కొనుక్కుని చదవండి. ఎక్కడ దొరుకుతుంది అనేది పిన్నమనేని మృత్యుంజయరావు గారు చెప్పండి సార్. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఎక్కడ దొరుకుతాయి పుస్తకాలు? అది భాస్కర్ గారి దగ్గర దొరుకుతాయండి. భాస్కర్ గారి దగ్గర పెట్టేసాం మొత్తం ఉన్నంత వరకు. నేను సుధ గారికి 1000 కాపీలు కావాలండి అంటే, నేను యాక్చువల్గా అయితే మొదట 2000 కాపీలు అనుకున్నాను. సార్ అన్ని వద్దు, 500 కాపీల దగ్గర సుధ గారు ఆగిపోయారు వద్దు అని. కానీ బలవంతాన 1000 కాపీలు వేసాం. ఇవాళ చూస్తే మా దగ్గర అంతా కలిపి ఒక 150 కాపీలు కూడా లేనట్టున్నాయి. అవి కూడా ఆల్ విత్ భాస్కర్. నేను నా దగ్గర ఒక 15 కాపీలు ఉన్నాయి, నువ్వు నా జోలికి రాకని చెప్పాను భాస్కర్ గారికి. బహుశా నేను అనుకోవటం తొందరలో అవి కాపీలు దొరకపోవచ్చు. అంటే ఇది అమెజాన్, కిండిల్, కినిగే ఇట్లా వీటిలో ఏమైనా పెట్టారండి? ఏం అమెజాన్ కి ఇచ్చినట్టు. కినిగేలో ఈ బుక్ ఉందండి. కినిగేలో ఉంది. కినిగేలో ఈ బుక్ ఉంది. కినిగేలో ఈ బుక్ ఉంది. 50-60 ఉన్నట్లున్నాయండి లాస్ట్ కాపీస్. ఒక్క పని చేద్దాం సార్, మృత్యుంజయరావు గారు, మీరు కానీ శ్రీసుధ గారు కానీ, ఇప్పుడు ఈ లైవ్ ఫేస్బుక్ లో ఉంటుంది కదా, మీరు తర్వాత ఎక్కడ దొరుకుతాయో కొంచెం ఒక కామెంట్స్ రూపంలో తర్వాత రండి. మీరు రేపు ఎప్పుడైనా రాసినా పర్వాలేదు. శ్రీసుధ గారు, మీరు 1-2 నిమిషాలు మీరు చెప్తే తర్వాత విల్ కంక్లూడ్. ముందుగా మీకు ధన్యవాదాలండి. అయ్యో, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పమని లేదు. అమోహం గురించి చెప్పమన్నా. అమోహం గురించా?
అమోహం గురించి నాకంటే వాళ్ళిద్దరికి బాగా తెలుసండి. కాకపోతే అమోహం జర్నీ లో ఇట్స్ రియల్ టెరిఫిక్ అండ్ ట్రమెండస్ జర్నీ. ఆ జర్నీలో ఎలా ఉంటుందంటే, ఒక నది ప్రవహిస్తుంది అనుకోండి. నది పుట్టిన తర్వాత నది ప్రవహించేటప్పుడు నది దేని మీద నుంచి ప్రవహిస్తుంది అనేది మనకు తెలియదు, నదికి తెలియదు. నది ఎలా ప్రవహిస్తుంది, ఏ గ్రామాల్లోంచి వెళ్తుంది, ఏ అడవుల్లోంచి వెళ్తుంది, ఏ ఎడారుల్లోంచి వెళ్తుంది, ఎక్కడ సస్యశ్యామలం చేస్తుంది, ఎక్కడ ముంచేస్తుంది, ఎక్కడ ఇది చేస్తుంది అనేది నదికి తెలియదు. నది అవన్నీ మనం పెట్టుకున్న పేర్లే. అంతే కదా. నాకు ఇక్కడ లాలస కవిత్వపు పంక్తులు 2 గుర్తొస్తున్నాయండి. నది పర్వత పుత్రిక కాదు, వాగుల ప్రేయసి కాదు, నది తను ప్రవహించే తీరాల నిర్వచనం కాదు, నది నదే అని అంటారు లాలస. చెప్పండి. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. సో ఈ ప్రయాణం నది పుట్టుకలాగానే సాగింది. ఆ నది జలాల తీపిదనాన్ని కానీ, ఆ నదీ ప్రవాహపు ఒడుపుని కానీ గట్టిగా చూసి కరెక్ట్ టైంలో మా ఇద్దరు టీం మెంబర్స్ సార్ మృత్యుంజయరావు గారు, భాస్కర్ గారు పట్టుకున్నారు. నేను వెళ్ళి ఒక మజిలీలాగా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఆ నది తీసుకుంది. ఆ టర్న్ ఈజ్ ఏ గుడ్ టర్న్ ఫర్ నది, డెఫినెట్ గా. ఒక రచనకి అమోహం లాంటి ఒక రచనని అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉండి వర్క్ చేయగలిగే స్థాయి అనే మాట నేను వాడను, కానీ వర్క్ చేయగలిగేంత సామర్థ్యం ఉండాలి. ప్రతిదానికి ఒక సామర్థ్యం ఉంటది. అలాంటి సామర్థ్యం వాళ్ళిద్దరికి ఉన్నందుకు అమోహం ఈజ్ లైక్ గ్రేటర్ బెనిఫిటెడ్ దేర్. నాకు బెనిఫిట్ అయింది ఏం లేదు, అమోహానికి బెనిఫిట్ అయింది అంతే. వండర్ఫుల్ అండి. కాకపోతే యాజ్ ఎ పర్సన్ గా నా మూడ్స్ మాత్రం దే బోత్ బేర్డ్ మీ. ఎందుకంటే ఐ లెఫ్ట్ సో మెనీ టైమ్స్ దట్ నేను చేయని బుక్, నాకొద్దు, ఇదంతా ఏంటి, దేనికోసం చేస్తున్నా, ఎవరికి పేరు కావాలి, ఇట్లాంటివి చాలా సార్లు మధ్యలో విసిరి కొట్టేదాన్ని. వాళ్ళిద్దరు కొంచెం దే ఆర్ మోర్ మెచ్యూర్డ్ దాన్ని. సో ఆ అమోహం ఆగలేదు. అండ్ ఇంకొక లాస్ట్ ఆస్పెక్ట్ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఈ అమోహంలో పర్సనల్ గా నాకు బాగా వీళ్ళిద్దరు కాక నేను మా ఫాదర్ చదివారు ఫైనల్ ప్రూఫ్. మా ఫాదర్ కి అంటే నేను ఈ అమోహం బుక్ చేసే వరకు కూడా నేను ఎంత పోయిటరీ రాస్తున్నాను మా ఫ్యామిలీలో ఎవరికి తెలియదు అసలు. ఎవరికీ తెలియదు, నేను పోయిమ్స్ రాస్తానే తెలియదు, పోయిటరీ రాస్తానే తెలియదు. మా ఫ్రెండ్ అరుణ ఉంటుంది, దానికి ఒక్కదానికి కాస్త తెలిసి ఏదో రాస్తామే అర్థం కాకుండా ఉంటుంది ఎప్పుడన్నా. ఇంట్లో చెప్పడానికే నాకు ఎందుకో ఐ టుక్ లాట్ ఆఫ్ టైం. ఇంకా బుక్ దగ్గరకు వచ్చేసరికి చెప్పాల్సి వచ్చింది. ఆ టైంలో మా ఫాదర్ని కలిశాను. ఇక యుఎస్ కి వెళ్ళినప్పుడు మా ఫాదర్ అక్కడికి వచ్చారు. మా ఫాదర్కి ఇచ్చాను. మా ఫాదర్కి చదవమని ఇస్తే చదవరని, నాన్న ఇది ప్రూఫ్ రీడ్ చేయాలి, నువ్వే చేయాలి అని ఇచ్చాను. ఆయన కంటిన్యూస్ గా ఆయన ఒక 4 days 5 days చదివారు. జిరాక్స్ తీసి ఇచ్చాను పేపర్స్. ఇచ్చినప్పుడు మా ఫాదర్ జనరల్ గా మేమిద్దరం అన్ని కలిసి చేస్తుంటాం, వాకింగ్ వెళ్ళడం, డిస్కస్ చేసుకోవడం, అదంతా. He was being so silent all those days. While we were working, he didn't talk anything. He just like he's observing me or anything, I don't understand. ఏంది అంతా చూసి ఏమనుకుంటాడు మా నాన్న, ఏంటా సిచ్యువేషన్, ఏంటా సీన్ అని కొంచెం ఆశ్చర్యంగా అడగడానికి కొద్దిగా I was so close to my father అని అన్న తర్వాత, నాన్న ఏంటి మరి అయిపోయిందా అంటే, ఒకరోజు అయిపోయిన తర్వాత మా బ్రదర్స్ వాళ్ళు కాల్ చేసినప్పుడు, నేను కీట్స్, షేక్స్పియర్ ఇవన్నీ చదివాను, ఎక్కడెక్కడ ఉంటారు కవులు ఇట్లా అనుకునేవాడిని. మన ఇంట్లోనే ఒక కవి ఉందన్న విషయం నాకు ఇప్పటిదాకా తెలియలేదు. దట్ ఈస్ ద ఫస్ట్
అలాంటి ఒక కాంప్లిమెంట్ ఇంకా నా లైఫ్ లో నేను దట్స్ ఎనఫ్ ఫర్ ద అమోహం అన్న ఫీలింగ్ వచ్చింది వండర్ఫుల్ అండి. అండ్ అమోహము లాస్ట్ లో కూడా మా ఫాదర్ వాజ్ సో సిక్, సో ఐ వాంటెడ్ టు లీవ్ దట్ బుక్ బిహైండ్. వద్దు ఈ అమోహము అంత లాస్ట్ లో ఇట్లా ఉంది వద్దు అని చెప్తే కూడా దే బోత్ టుక్ ఎ టైం, ఇట్స్ ఓకే మ్యామ్ మేమిద్దరం చేస్తాం మీకు ఎందుకు వదిలేసేయండి. లాస్ట్ బుక్ ప్రింటింగ్ లో రమణజీవి గారు కానీ నేను ఎవరిని కన్సల్ట్ చేయలే, మా ఫాదర్ ఉన్న సిచ్యువేషన్ లో నేనేం చేయలేకపోయాను. దట్ వన్ థింగ్ ఐ ఆల్వేస్ రిమెంబర్ విత్ అమోహం. మా ఫాదర్ ఒకసారి చదివారు నేను రాశాను అన్నది ఒకటి. వండర్ఫుల్ అండి. దెర్ ఈజ్ అన్ అప్లాజ్ ఫర్ నందకిషోర్. భార్గవ్ గారు ఏమంటున్నారంటే, మనందరి మనస్సుల బ్యాక్గ్రౌండ్ లో శతాబ్దాలుగా పేర్కొన్న ప్రాచీన ఊహల, స్మృతుల, అనుభవాల వ్యక్త రూపం నందు. ఆయన బలం, ఆయన క్షేత్రం అదే అంటున్నారు భార్గవ్ గారు. అండ్ లాట్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ సేయింగ్ థ్యాంక్ యూ సుధా గారికి. అన్న శేఖర్ చాలా బాగా మోడరేట్ చేశారని చెప్తున్నారు అందరూ కూడాను. మృత్యుంజయరావు గారు కూడా ఆయన ఒక 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 అద్భుతమైన ఎడిటర్గా ఆయన పాత్ర ఎట్లుంది, ఇవాళ సాయంత్రం ఒక మంచి ప్యానలిస్ట్గా కూడా ఈ షోకి ఆయన వన్నె తీసుకొచ్చారు. థ్యాంక్ యూ మృత్యుంజయరావు గారు. శేఖర్, థ్యాంక్స్ ఫర్ ది వండర్ఫుల్ మోడరేషన్. అండ్ శ్రీసుధ గారు, ఇట్స్ రియలీ ఎ ప్లెజర్ అండి టు హ్యావ్ యూ ఇన్ బుక్ రీడర్స్ క్లబ్. వీక్షకులందరికి కూడా విజ్ఞప్తి మరొకసారి, పుస్తకాలు కొని చదవండి, కొని అలా ఉంచకండి, కొని చదవండి. తర్వాత ఐ థింక్ వి షుడ్ కంక్లూడ్ నౌ. వచ్చే శనివారం అంటే మీకు అందరికి కూడా తెలుసు, ప్రతి శనివారం అండ్ ఈవినింగ్ విత్ ద రైటర్ అనే ప్రోగ్రాంలో మనం మాట్లాడుకుంటున్నాం. వచ్చే శనివారం 7 నవంబర్ అయింది శనివారం. తలవజ్జుల శివాజీ గారు వస్తారు మన షోకి. త్రిపథ మీద ఆ రోజు మాట్లాడుకుందాం. మోషే డయాన్ మోడరేట్ చేస్తున్నారు, ఇంకొక ప్యానలిస్ట్ కూడా ఉంటారు. సో స్టే ట్యూన్ టు బుక్ రీడర్స్ క్లబ్. థ్యాంక్ యూ శ్రీసుధ గారు, శేఖర్ అండ్ మృత్యుంజయరావు గారు. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. చంద్ర గారు సార్ చాలా థ్యాంక్స్ అండి. చంద్ర గారు నమస్కారం అండి. గుడ్ నైట్. చెప్పాలో తెలీదు. Giving so many opportunities to share this platform with me and Book Readers Club and audience, మీరందరూ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈ బుక్ మేకింగ్ లో పబ్లిషర్స్ బాలచంద్ర గారు, మోదుగుల రవికృష్ణ గారు, భాస్కర్ గారు, మృత్యుంజయరావు గారు, రమణజీవి గారు, వీళ్ళ 5గురిని నేను స్మరించకుండా కంక్లూడ్ చేయలేను ఈ అమోహం గురించి. ఇంకా నాకు బెస్ట్ రీడర్స్ ఉన్నారు, భార్గవజీ లాంటి వాళ్ళు, సివిఆర్ గారు లాంటి వాళ్ళు, సిద్దిక్ లాంటి వాళ్ళు, నా ఫ్రెండ్స్ అండ్ మీరు, ఇంకా చాలా మంది ఉన్నారు, నందు, నరేంద్ర, ఎవ్రీబడి ఈస్ వెరీ గుడ్ రీడర్స్ ఫర్ మై పోయిటరీ. ఇట్స్ దేర్ ఎంకరేజ్మెంట్. అండ్ ప్రపంచం పెద్దగా పాడైపోయింది ఏం లేదనిపిస్తుంది ఫైనల్ గా. థ్యాంక్ యూ సో మచ్. With that positive note, we'll end the show. Yes. Thank you. Thank you so much. Good night.